మొట్టమొదటిగా ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతానికి వచ్చి మీ మధ్య నిలవబడి పరిచర్య చేయడానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి, తీసుకుని వచ్చినటువంటి సహోదరుడు రామకృష్ణ గారికి ప్రభు పేరిట శుభాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి అన్న నా పేరు చెప్పొద్దు అన్నాడు, కానీ నేను చెప్పకుండా ఉండలేను. కారణం ఏంటంటే ఇక్కడ అడుగు పెట్టడానికి కారణమే ఆయన. ఇక రెండవదిగా ఈ సంఘ కాపరి భాగ్యరావు గారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘస్థులందరికీ ప్రభు పేరిట శుభాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోయిన నెల, బహుశా పోయిన నెలలో అంతకుముందు నెల అనుకుంటాను, నేను ఏలూరుకి వచ్చినప్పుడు, అంబర్పేటకు వచ్చినప్పుడు అక్కడికి రామకృష్ణ అన్న వచ్చి, అయ్యగారు మీరు మా ప్రాంతానికి రావాలి అని అక్కడ మాట తీస్తున్నాడు. ఆ తర్వాత ఇటు పోలవరం వచ్చాను. పోలవరంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 మందిని ఆటోకి వేసుకొని వచ్చాడు పోలవరానికి. అలా ఏంటంటే ఆయన ప్రేమను బట్టి నేను మీ మధ్య రీతిగా నిలవబడ్డాను. ఈ సంఘం ఏదో చాలా పెద్ద పేరు ఉంది దీనికి, అడోనై ఎవెంజలికల్ కింగ్ ఆఫ్ గ్లోరీ చర్చ్. ఈ సంఘం వేదికగా ఈరోజు రేపు యోధా పత్రికను వివరించాలి అన్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. యోధా పత్రిక మరి దేవుడు ఎందుకు నాకు అలాంటి ప్రేరేపణ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఉదయం హోటల్లో అన్నతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఇందుగా దేవుడు ఈ ప్రేరేపణ ఇచ్చాడు అని. ఆయన దేంతో అయితే నలిగిపోతున్నాడో, ఏదైతే ఆయన జీవితంలో లోతైన గాయం ఉందో సరిగ్గా దానికి సంబంధించినటువంటి ప్రేరేపణ. ఎప్పుడైతే జంగారెడ్డిగూడెంలో మీటింగ్ అనగానే ఎన్ని వర్తమానాలు అని అడిగితే 3 వర్తమానాలు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సరే 3 వర్తమానాలు ఏం చెప్పాలి అని అనుకున్నప్పుడు యోధా పత్రికను వివరిద్దాం అనే ప్రేరేపణ వచ్చింది కానీ లోపల మాత్రం ఇంతకీ యోధా పత్రిక ఎందుకు వివరించాలి అక్కడ అని ఒక ప్రశ్న మిగిలిపోయింది. సర్లే అని మొత్తానికి వచ్చాను. వస్తే ఉదయం అన్న అప్రస్తుతంగా మాట్లాడుతూ ఉంటే అందులో నాకు కారణం దొరికింది, ఓహో ఇందుకు దేవుడు దీన్ని నాకు ప్రేరేపణ ఇచ్చాడు అని. సరే, ఇక ఆలస్యం చేయకుండా యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక మొదటి 4 వచనాలని నేను చదివి వినిపించి అటు తర్వాత వివరణలోనికి వెళ్తాను. ఇక్కడ రికార్డింగ్ పెట్టారు, ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పుడు అన్న చెబుతున్నాడు, అయ్యా మాది చిన్న సంఘం అని, ఎందుకంటే నేను డిసప్పాయింట్ అవుతానని కదా. నన్ను డిసప్పాయింట్ చేయకుండా మాది చిన్న సంఘం అని ముందే నన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు. మీరు ఒక్కరున్నా నేను డిసప్పాయింట్ కాను. ఎందుకు అంటే రాత్రిపూట వచ్చాడు నీకోదేమో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి, ఆయన డిసప్పాయింట్ కాలే. ఆ ఒక్కడికి పాత ప్రసంగమే చెప్పలే, ఎవరికి చెప్పిన ప్రసంగాన్ని నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపవని నిత్యముగా నీతో చెప్పుచున్నానన్న గంభీరమైన సత్యాన్ని నీకోదేముకు రాత్రిపూట చెప్పాడు ఆయన. ఒక్కడిని వెతుక్కుంటూ గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళాడు, పందులు మేపుకునే ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళ చేతి కూడా వెళ్ళిపో అని అనిపించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నేను డిసప్పాయింట్మెంట్ కావడం అన్నది అసాధ్యం కాను అసలు. ఇంకో మాట చెప్పమంటారా, ఎవ్వరు లేకున్నా సరే ఒక్కనే మాట్లాడతాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతది. ఎవ్వరు ఉండాల్సిన అక్కర్లేదు, నేను ఒక్కనే నా ఎదురుగా కెమెరా ఉంటే సార్ మాట్లాడేస్తాను. కాబట్టి చిన్న చర్చు, పెద్ద చర్చు, ఒక్కరు వచ్చారు, ఇద్దరు వచ్చారు, వర్షం పడుతుంది, మంచు పడుతుంది, నాకు సంబంధం ఏమి ఉండదు.
యోధా పత్రికలో మొదటి 4 వచనాలని ఈ చర్చ్ వేదికగా ప్రపంచానికి వెళ్తుంది సమాచారం. ఎల్లుండి నుండి యోధా పత్రిక అంటే ఇది అని మీతో పాటు మిగిలినటువంటి ప్రపంచానికి కూడా ఇది గైడ్ అవుతుంది. గైడ్ అంటే తెలుసా మీకు? టెక్స్ట్ బుక్ అర్థం కాకపోతే గైడ్ చదివితే సమాధానం సులభంగా అర్థమవుతాయి కదా. ఇప్పటివరకు యోధా పత్రిక అర్థమైందో అర్థం కాలేదో పక్కన పెడితే ఎల్లుండి నుండి ఇది యోధా పత్రిక అని అందరూ చెప్పుకోవాలి, ఇదే మాట్లాడుకోవాలి. మీరు కూడా ఇంకెప్పుడు యోధా పత్రిక తెరిచినా నేను మాత్రమే గుర్తొస్తాను, ఇది నాకు తెలుసు, మీకు అర్థమవుతుంది చివరికి వచ్చేటప్పటికి. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇక్కడ ఈ వేదిక ఇవ్వడాన్ని బట్టి యోధా పత్రిక ఏంటన్నది బయటకు వస్తుంది. క్రైస్తవంలో వేదికలు వృధా అవుతున్నాయి, సమయం వృధా అయిపోతుంది. అలా కాదు, ఒక్కసారి మనం దీన్ని అస్సలు కదిలించకండి. ఓకే, వదిలిపెట్టేసి మీరు పక్కకి వెళ్ళిపోండి. ఏదో ఆదివారం అయ్యో దీన్ని తగ్గించేస్తాయి, ఏదో ఆదివారం కాబట్టి, లేకపోతే చర్చిలో ఒక మీటింగ్ కాబట్టి ఏదో 4 మాటలు చెప్పాలి, ముందు 4 పాటలు పాడుకోవాలి, మొత్తానికి 1 గంట 2 గంటలు కాలక్షేపం చేయాలి అనేటట్టుగా ఆనవాయితీ అయిపోయింది క్రైస్తవ్యంలో. ఆదివారం సంఘం అంటే ఆనవాయితీ అంతే. అలా కాదు, వేదిక అన్నది లేఖనాలను వివరించేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. 1 గంట దేవుని పక్షాన మనం మాట్లాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అంటే మరొక్కసారి ఆ వచనాన్ని ఇంకెవరైనా తగలడానికి భయపడాలి. ఎందుకంటే నేను దీనికి న్యాయం చేయలేనేమో అనే భయం పుట్టాలి. అది ఎప్పుడు వస్తుంది? ప్రభువును ప్రేమిస్తే వేదిక ప్రాముఖ్యత ఏంటి అని అర్థమైతే అది సాధ్యమవుతుంది. ఏంటో జరిగిపోతుంది అంతే, వేదికలు వృధా అయిపోతున్నాయి. ఇది బాధాకరమైన విషయం. మనకి క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. ఏంటవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇంకో సువార్త మిస్ అయింది. ఆ సువార్త పేరు ఏంటంటే యోధా సువార్త. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు సహోదరుడైన యోధా వ్రాసిన సువార్త అని ఒకటి ఉండాలి. అది మిస్ అయింది. ఆయన వ్రాయలే, అది మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అన్నది తెలియాలి మనకి, అంతేనా? తెలుగులో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులు వేసుకునేటప్పటికి అసత్యం ఊరంతా తిరుక్కొని ఎదురొస్తుందంట. సత్యం చెప్పులు వేసుకునేటప్పటికి అసత్యం ఊరంతా తిరుక్కొని సత్యానికి ఎదురొస్తుందంట. అది ఈ ప్రపంచంతో వచ్చిన సమస్య. సత్యం అనేది చాలా ఆలస్యంగా వెళ్తుంది, అసత్యం అనేది చాలా త్వరగా చుట్టేసుకొని వచ్చేస్తుంది. అప్పటికి కూడా సత్యం ఇంకా చెప్పులు వేసుకుంటూ ఉంటుంది. యోధ ఒక మాట అంటున్నాడు, మొదటి 2 వచనాలు పరిచయం, గ్రీటింగ్, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు దాసుడును. ఎవరంట ఆయన? సహోదరుడా దాసుడా? సహోదరుడు కాదా? మనం మార్కు సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు యాకోబు, యోసే, యోధా, సీమోను అనే యేసుప్రభు సహోదరులు 4 గూర్చి వ్రాయబడి ఉంటుంది. ఈయన సహోదరీమణులు కూడా మనతో ఉన్నారు కారా అని మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే యేసుప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళని హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్ అంటారు. అంటే యేసుప్రభు కన్యకకు పుట్టాడని మనకు తెలుసు. అంటే యేసుప్రభు పుట్టుకకి వీళ్ళ పుట్టుకకి తేడా. యేసుప్రభుది మిరాక్యులస్ బర్త్ అయితే వీళ్ళది న్యాచురల్ బర్త్. అందుకని వాళ్ళని హాఫ్ బ్రదర్స్, హాఫ్ సిస్టర్స్ అని పిలుస్తారు. యేసుప్రభు సహోదరులు కానీ ఆయన సహోదరీమణులు కానీ యేసుప్రభు శిలువ మీద చనిపోనంత వరకు, తిరిగి లేవనంత వరకు నమ్మలే.
ఆయన్ను రక్షకుడిగా అంగీకరించాలి. ఏం మాట మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఎవరైనా చదివి వినిపిస్తారా? యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసుప్రభు సహోదరులు నలుగురు యేసుప్రభుని అంగీకరించలేదు, విశ్వాసం ఉంచలేదు. ఎప్పుడు? ఆయన పునరుద్ధానుడు కాకముందు. ఆ అధ్యాయం మనం చదివినప్పుడు ఆయన్ను వ్యంగ్యంగా మాట్లాడతారు. తర్వాత మనం మార్క్స్ వార్త 3వ అధ్యాయం చదివినప్పుడు కూడా యేసు ప్రభుకి మతి చెల్లించింది అనే ఉద్దేశంతో ఆయన పట్టుకోవడానికి వెళ్తారు, ఆయన కానీ ఆయన సహోదరులు కానీ. అంటే ఎడతెరిపి లేకుండా పరిచర్య చేస్తూ ఉంటే ఏంటి ఇంత పిచ్చా పరిచర్య అంటే అనేటట్టుగా వచ్చారు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత అప్పుడు సహోదరులు ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించారు. అందులో మొట్టమొదటి సహోదరుడు యాకోబు. ఆ యాకోబు రాసిన పత్రికే మన పత్రిక ఉంది కదా, యాకోబు పత్రిక. హెబ్రీ గ్రంథం తర్వాత యాకోబు పత్రిక ఉంది కదా, హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక. ఆయన మొదటి తమ్ముడు. చివరి తమ్ముడు ఎవరు అంటే యాకోబు, యోసే, యోధా, సిమోన్. ఆ యోధా ఉన్నాడే, ఆ యోధా రాసిన పత్రిక ఇది. అయితే ఈ యోధా తన్ను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే, యేసు ప్రభు నా సహోదరుడు అని చెప్పట్లే ఆయన. నేను యేసు ప్రభు సహోదరుణ్ణి అని చెప్పటం ఆయన. ఏమని చెప్పుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు దాసుడును. దాసుడు అనే దగ్గర స్లేవ్, బానిస. నేను యేసు ప్రభు బానిసను అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుని ఎలా గుర్తిస్తున్నాడు అంటే మా అన్న అని శారీరకంగా భౌతికంగా గుర్తించట్లే ఆయన. ఎలా గుర్తిస్తున్నాడు? లోకరక్షకుడు ఆయన. ఆయన సృష్టికర్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆ సృష్టికర్త నన్ను రక్షించాడు, నేను ఆయన బానిసని. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, ఎంత రూపాంతరం చెందాడో ఆ పదంలో అర్థమవుతుందా? బానిసకి హక్కులు ఉండవు. బానిసకి హక్కులు ఉండవు. యజమాని చంపినా సరే అడిగేదానికి హక్కు లేదు. బానిసకు అంత తక్కువ స్థాయి ఉంటుంది. ఆ రోజుల్లో బానిసను ఏమని వర్ణించేవాళ్ళంటే, పొలంలో 2 రకాల జంతువులు ఉంటాయి. ఒకటి మాట్లాడలేని జంతువు, 2 మాట్లాడే జంతువు అని. మాట్లాడలేని జంతువులు ఏంటి? ఎద్దులు, గేదెలు, గాడిదలు. ఇవి మాట్లాడలేవు. కానీ మాట్లాడే జంతువు ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తిని బానిస అంటారు. బానిస మాట్లాడతాడు కదా. ఇప్పుడు గేదెను కొట్టామనుకో, లేదా ఒక పశువుని వధిస్తే ఎవరు కేసు పెట్టరు. వాడి పశువు వాడిస్తాం. అలాగే ఈ మాట్లాడేటువంటి పశువుని కూడా చంపినా సరే ఎవరు అడగకూడదు. ఎందుకంటే స్లేవ్ మార్కెట్ అని ఉండేది అప్పట్లో, బానిసల సంత. అలా బానిసల సంతకు వెళ్ళి డబ్బు ఇచ్చి ఆ బానిసను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాను. పశువుని ఎలా కోస్తానో వీడిని కూడా అలా కోసుకోవచ్చు. ఎందుకంటే నేను కొనుక్కున్నాను, నా ఇష్టం, నువ్వెవడు అడిగేదానికి. అది ఆనాటి పరిస్థితి. బానిస అంటే మాట్లాడే పశువు. అది మాట్లాడలేదు, వీడు మాట్లాడతాడు, అంతే తేడా. యాకోబు యోధా యేసు ప్రభుని గురించి చెబుతూ యేసుక్రీస్తు దాసుడను, నేను స్లేవుని, బానిసను యేసు ప్రభుకి అని తను తాను పరిచయం చేస్తున్నాడు. అంటే ఎంత మార్పు వచ్చింది, యేసు ప్రభు దైవత్వాన్ని ఎంత గుర్తించాడు. కాబట్టి యేసు ప్రభుని గురించి ప్రస్తావించేటప్పుడు ఆ గౌరవం ఉండాలి ఆయనకు. ఈ మధ్య పోరంబోకు పాటలు వచ్చాయి క్రైస్తవులోనికి. యేసు ప్రభు నా ప్రియుడు, నాకు ఆయనంతా రాసిచ్చాడంట. యేసు ప్రభు ఎవరంట? ఈవిడ ప్రియుడంట. యేసు ప్రభు ఆయన ఆస్తిని ఈవిడికి వ్రాసిచ్చాడంట. ఎంత కొవ్వెక్కిన పాట కదా ఇది. ఆయన నేను లవర్స్ అని పాట పాడుతుంది.
దాన్ని వెటకారం చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో. నవ్వుదామా ఏడుద్దామా? ఈ పాటను చూస్తే నవ్వు వస్తుంది, బయట వాళ్ళు వెటకారం చేస్తుంటే ఏడుపు వస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు పేరు చెప్పాను అనుకో, రేపు ఉదయాన్నే కేసు ఫైల్ అవుతుంది నా మీద. అందుకని పేరు చెప్పట్లే, మీకు తెలుసు కదా. ఎందుకంటే ఆ పేరు చెప్పగానే డిప్రెషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పోలీసులను ఆశ్రయిస్తారు. మనకు మాత్రం డిప్రెషన్ వద్దు. యేసుప్రభుని ఏమైనా పాడవచ్చు, వీళ్ళు ఏమైనా అనవచ్చు, మనం డిప్రెషన్ పోవనక్కర్లేదు. డిప్రెషన్ మనకు రాదు కదా, మనది విశాలమైన హృదయం. మనం డిప్రెషన్కి వెళ్ళాం. ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఆవిడకి ఒక్కదానికే గుండె ఉంటుంది, ఆవిడకే డిప్రెషన్ వస్తుంది. కొవ్వెక్కిన పాటలు. యేసు ప్రభు స్వయాన తమ్ముడు యేసుక్రీస్తు దాసుని బానిసని అంటే ఏమర్థమైంది? ఈరోజు మనకి యేసు ప్రభుని సంబోధించేటప్పుడు కానీ, ఆయన గురించి ప్రకటించేటప్పుడు కానీ ఎంత గౌరవం ఉండాలి, ఎంత హుందాతనం ఉండాలి, ఆయనకు అది ఉండాలి కదా. యేసుక్రీస్తు దాసుని అన్నాడు, ఆయన తమ్ముడు. ఈరోజు మాత్రం ఆయన లవర్ అంట, ఈవిడ ప్రేయస్ అంట, ఆయన రాసి ఇచ్చాడంట. యేసుప్రభు ఎప్పుడైతే ఈవిడికి లవర్ అయ్యాడో, ఈవిడ స్టైల్ మారిందంట. ఈవిడ ఏం మారింది? ఈవిడ పరువు కూడా బజారుకి వచ్చింది కదా. ఏంటి? నడక మారిందంట, స్టైల్ మారిందంట. అది నిజమే, అది నిజమే. ఈరోజు మన భారతదేశ బజార్లలో నడుస్తుంది కదా, ఆ సామాజిక మాధ్యమాల్లో బజార్లో నడుస్తుంది. ఇంతమంది సిగ్గుచేట. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యోధ. ఎవరికి సహోదరుడంట? యాకోబు సహోదరుడిని పెట్టుకున్నాడు, కానీ యేసుప్రభు సహోదరుడిని పెట్టలే. చూడు, ఇది మార్పు. అంటే నేను యేసుప్రభుని గౌరవిస్తున్నాను, యేసుప్రభుని అంగీకరిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను అంటే నా మాటలు ఆయనకు అది ఆ గౌరవం దక్కాలి. నేను యాకోబు సహోదరుని అని చెప్తున్నాడు తప్ప యేసుప్రభు సహోదరుని అని చెప్పడానికి సాహసం చేయటం లేదు. ఎందుకని? ఆయన శరీరధారిగా వచ్చాడే తప్ప ఆయన భౌతికంగా నాలాంటోడు కాదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు. అలాంటోడి సహోదరుని నేను ఎలా చెప్పాలి? నా స్థాయికి ఆయన ఎలా తీసుకొని రావాలి? ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి, తండ్రితో సమానుడిగా చేశాడు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి అంటే ఇద్దరిని తీసుకొచ్చాడు. తండ్రికి సమానుడిగా చూపెడుతున్నాడు తప్ప తనతో సమానుడిగా చూపించట్లేదు. తనను ఎవరితో సమానుడు చేసుకున్నాడు? యాకోబుతో సమానుడు చేసుకున్నాడు. యేసుప్రభుని ఎవరితో సమానుడు చేశాడు? తండ్రి అయిన దేవుని యందు నేను ప్రేమించబడ్డాను, యేసుక్రీస్తులో భద్రం చేయబడ్డాను అని తండ్రితో సమానుడు చేశాడు. ఈరోజు చాలామంది అభిప్రాయాలు కాదండి, యేసుప్రభు చిన్నోడు, తండ్రి పెద్దోడు, యేసుప్రభు చిన్నోడు. ఫిలిప్పీ పత్రిక రాయబడింది ఏంటంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ సమానం అంటే చిన్ననే పెద్దనా? సమానం తెలుగు పదం సరళమైన పదమే కదా. నాకు తెలిసి 5వ తరగతి పాస్ అయినా సరే సమానం అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అని అర్థం. యేసు ప్రభుని తండ్రి అయిన దేవునితో సమానుడు. ఆయన ప్రేమించాడు, ఈయన భద్రపరిచాడు. భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అని ఇంతవరకు గ్రీటింగ్స్ తెలియజేశాడు ఆయన పత్రిక వ్రాస్తూ. ఇప్పుడు ఈ పత్రిక దేని గురించి రాశాడు ఆయన? పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి పత్రిక అనేదాన్ని 3-4 వచనాలు చెబుతున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. ఇంతకైనా దేనికోసం పెన్ను పేపర్ తీసుకున్నాడంట? మనకు అర్థమయ్యే భాషలో. అప్పుడు పేపర్ ఉందా అని అనకండి, పెన్ను ఉందా అని అనకండి. మనకు అర్థమయ్యేటువంటి విధానంలో ఈయన దేనికో విశేషమైన ఆసక్తి కలిగి పూనుకున్నాడంట. దేనికోసమని?
మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. రక్షణ అంటే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని యోసేపుకి గబ్రియల్ దేవదూత చెప్పింది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో. అంటే మత్తయి గారు సువార్త ఎందుకు రాశాడు? యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి. మార్కు గారు ఎందుకు రాశారు? ఆ రక్షకుడు ఎలా మానవుల్ని వారి వారి బలహీనత నుంచి విడిపించాడు. లూకా గారు ఎందుకు సువార్త రాశాడు? ఆ రక్షకుడు ఎలా బోధించాడు, ఎలా మనలాంటి మనిషిగా జీవించాడు. యోహాన్ గారు ఎందుకు సువార్త రాశాడు? ఆ రక్షకుడు అనంతుడు, సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్తగా దేవునిగా యోహాను చూపెడితే, ఆయన బోధకుడిగా మనలాంటి మానవుడిగా లూకా గారు చూపెడితే, ఆయన్ను సేవకుడిగా మిరకల్ వర్కర్గా మార్కు గారు చూపెడితే, మత్తయ్య గారు ఆయన ప్రవచన నెరవేర్పు, హెబ్రీ సంస్కృతి పాత నిబంధనలు చూసావు, ఆ పాత నిబంధనలో ప్రతి వచనం ఈయన్ను గూర్చే, ఈయనలోనే నెరవేరాయి. లేఖనం నెరవేరినట్లు మన యూదులు ఎదురు చూసింది ఈయన్నే అని మత్తయ్య గారు రాశారు. అదే రక్షణ పరంపరలో వరుసలో యోధా గారు కూడా పూనుకున్నాడు. యేసు ప్రభుని గురించి రక్షణ ఏంటి, ఎలా రక్షకుడని వ్రాయడానికి ప్రయత్నపడుతున్నాడు. ఆయన తీసుకున్నాడు. అయితే ఈలోపు ఆ రక్షణను గురించి, యేసు ప్రభుని గురించి ఇంకో సువార్త, యోధా సువార్తని వ్రాసే క్రమంలో ఆయనకు ఇప్పుడు ఇది కాదు వ్రాయాల్సి ఉంది, ఇంకొక దాని గురించి వ్రాయాలని దీనికి మించిన కారణం ఒకటి దొరికింది. అర్థమవుతుందా? ఇప్పటికే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ గారు చాలామంది పూనుకున్నారు ఆయన రక్షణ ప్రణాళికను గురించి వ్రాయడానికి. అయితే ఇప్పుడు నేను అర్జెంటుగా ఈ రక్షణను గురించి ఆపి ఈ రక్షణను నిలువరిస్తున్నటువంటి ఇంకో విషయాన్ని గురించి వ్రాయాలి. రక్షణను గురించి వ్రాద్దాం అనుకున్నాడు, కానీ ఆ రక్షణను నిలువరించేటువంటి, ఆపేటువంటి ఏదో కనపడింది ఆయనకి. ఇప్పుడు దాని మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి చెబుతాను. ఓ పదును వర్షం పడింది, మీరు భూమిని బాగా శుద్ధి చేశారు, దున్నారు, అంతా కలుపు అంతా చేశారు, శుద్ధి చేశారు. ఈలోపు విత్తనాలు చల్దామనుకున్నారు. ఈలోపు ఏదో పెళ్ళో పేరంటమో లేకపోతే చావో ఏదో మొత్తానికి ఎదురైంది. ఒక్క నెల ఆలస్యమైంది, విత్తనాలు చల్లేదానికి ఆలస్యమైంది. నెల తర్వాత మీరు విత్తనాలు పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఓ అడుగెత్తు కలుపు కనిపించింది మరలా పొలంలో. మొన్ననే కదా కలుపు తీసాం, మరలా అంటే కష్టమని అలాగే విత్తనాలు చల్లి ఇంటికి వస్తారా, లేకపోతే మరలా కలుపు తీస్తారా? మరలా అవన్నీ శుద్ధి చేయాలన్నా లేకపోతే చల్లాలన్నా? ఏం చేయాలి? కలుపుని పెరికి వేసి అటు తర్వాత విత్తనాలు చల్లాలి. ఇప్పుడు యోధా ఏం చేశాడు అంటే వెళ్ళాడు అక్కడికి, మన భాషలో చెప్తున్నాను, విత్తనాలు పట్టుకొని వెళ్ళాడు. ఏంటి విత్తనాలు? యేసు ప్రభు రక్షకుడు అని చెప్పేదానికి సువార్త వ్రాయడానికి సిద్ధపడ్డాడు ఆయన. తీరా అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఏం కనపడింది? కలుపు కనపడింది. వెంటనే ఇప్పుడు విత్తనాలు చల్లడం కాదు, ముందు కలుపుని పీకి పడేయాలి. ఇంతగా కలుపు ఏంటో చూద్దాం. 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏమైందంట? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అందుకే అపోస్తలుల బోధ. ఈ మధ్య క్రైస్తవంలో సంభవించిన దౌర్భాగ్యం, 1600 సంవత్సరాల నుంచి ఈ పెంటెకోస్టల్ మూమెంట్ వచ్చినప్పటి నుంచి సంభవించిన దౌర్భాగ్యం ఏంటంటే, అయ్యగారు వాక్యం ప్రిపేర్ అవ్వరు, రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఉదయానికి దేవుడు ఏం చేస్తాడు? కలలో మాట్లాడతాడు. ఎందుకని? అయ్యగారు చదవలేదు కదా.
ఉదయాన్నే వేదికెక్కి దేవుని నాకు బయలుపరిచింది ఏంటంటే అంటాడు. మనకు కూడా వాక్యం చెబితే ఆసక్తి ఉండదు, కానీ బయలుపరిచిన వాటి మీద భలే ఆసక్తి మనకి. చెప్పండి గారు, కమాన్, మాకు అదే కావాలి. అలా అయ్యగారులకు అమ్మగారులకు బయలుపరిచి 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 బైబిల్ మిస్ అయిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఎందుకు ఎలా చేస్తున్నావు అంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఎందుకు ఆయన అలా చేస్తున్నా అంటే ఆ అయ్యగారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, నువ్వెవడరా మాట్లాడడానికి. మరి ఏం చేద్దాం, బైబిల్ని అనవసరంగా కొనుక్కున్నామా ఏంది కదా. ఒక్కో అయ్యగారికి ఒక్కో దర్శనం ఇస్తే మరి బైబిల్లో లేనటువంటి దర్శనాలన్నింటినీ పెట్టుకొని ఈ బైబిల్ ఎందుకు అవుట్డేటెడ్ కదా అప్పుడు, అవునా? నిన్నెవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమని, మనం కాలాన్ని బట్టి ముందుకెళ్ళాలంట. దేన్ని బట్టి ముందుకెళ్ళాలా? కాలాన్ని బట్టి ముందుకెళ్తే బైబిల్ని ఏం చేద్దాం మరి 2025లో కూడా ఒక కొత్త ప్రింట్ రావాలి కదా, ఇది మార్చండి. కాలాన్ని బట్టి ముందుకు వెళ్ళకూడదు. యేసు ప్రభు ఏమంటాడు అంటే, మీరు కూడి వచ్చిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటే, కాలం వెళ్తుంటుంది, మీరు దాంతోపాటు పరిగెత్తకండి, పదే పదే వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడే నిలవపడండి. కాలంతో పాటు వెళ్తే ఏమవుతారు? కాబట్టి మీరు కాలంతో పాటు ముందుకు వెళ్ళకండి. బట్టల విషయంలోనూ, తిండి విషయంలోనూ, ఉద్యోగం విషయంలోనూ, ఉపాధి విషయంలోనూ, నివాసం విషయంలో, వీటిలో వెళ్ళండి ముందుకి. కానీ బోధ విషయంలో పదే పదే ఎక్కడికి రావాలి? నా సిలువ దగ్గరకు వచ్చి నిలబడాలి. ఇది మారదు కదా. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలి? ప్రార్థన చేయాలన్నది ఏమో చూడండి అక్కడ, పోరాటం. ఏంటి, మనం పోరాటం చేయాలన్నా? దేవుడు చూసుకోడా ప్రార్థన చేస్తే? మనం ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడా, లేకపోతే మనం పోరాటం చేయాలన్నా? చెప్పండి. పరిశుద్ధులకి ఒక్కసారే బోధ అప్పగింపబడింది. ఈ మధ్యలో దర్శనాలు, కళలు, ప్రవచనాలు రాకూడదు. వచ్చిన ఆయన చెప్తే వినకూడదు. వాడు ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా ఎక్కడికి వచ్చి నిలబడాలి? వాక్యం దగ్గరకు వచ్చి నిలబడాలి. అందుకని అపోస్తలుల బోధ ఎందును, వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండరు. ఎందుకు అపోస్తలుల బోధ అన్నాడు? ఇంకెవరైనా బోధ చేయడానికి పనికిరారా? కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదానికి అర్హులు. అందుకే అపోస్తలుడైన యోహాను అంటాడు, ఆయన మాటలను చూద్దాం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఏమన్నాడు ఆయన? మేము చూసాం, మేము తిరిగాం, మేము తగిలాం, మేము అనుభవించాం, దాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అపోస్తలులు మాత్రమే యేసు ప్రభువుని గురించి చెప్పడానికి అర్హులు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ముద్రించారు. ఇక దీంతో ఒకటి కలపకండి, ఒకటి తీసివేయకండి అని యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. దీని తర్వాత నాకు పలానా దర్శనం వచ్చిందంటే నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని ఆయన బైబిల్ ఏదంటే చెప్పు, వింటాం అంతే. నాకు ఒక కళ వచ్చిందంటే నీ భార్యతో చెప్పుకో, ఇబ్బంది ఏమీ లేదు, మాకు చెప్పాల్సిన అక్కర్లేదు. నీకు వచ్చిన కళ మాకెందుకు? మాకే బోల్డెన్ కళలు వస్తున్నాయి కదా. ఎవరో కాల్ చేశారు, అన్న రాత్రి నాకు కళ వచ్చిందని అర్థం చెప్తారా అని. కళ వచ్చింది ఎవరికి? నీకు కదా. నీ కళ వస్తే నేను ఎలా చెప్తాను? నేను దానియల్ని ఏంటి? నువ్వు నెబుకద్నెజరువా? నేను దానియల్నా? నీ కళను జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో. నాకు రాత్రి నుంచి ఇప్పటికి 20 కళలు వచ్చాయి, వాటికి అర్థం తెలియక నేను తలకిందుకు చూస్తున్నాను ఇక్కడ. నీ కళలు చెప్పే ఓపిక నాకు లేదు. అలవాటు చేశారు. 1600 సంవత్సరాల నుంచి ఈ దరిద్రపు గుట్టు వ్యవహారం సంఘంలో ప్రవేశించింది. వాక్య అధికారం, వాక్య ప్రమాణం తొంగలో దొక్కేసి ఎవడు పెద్దోడైతే వాడికి ఒక కళ వస్తుంది, ఆ కళ ప్రకారం మిగిలిన వాళ్ళంతా వినాలా. వాడికి ఒక దర్శనం వస్తే దాని ప్రకారం వినాలా. ఇక దాని గురించి మాట్లాడడానికి లేదు. ఆయనకి ఇచ్చిన దర్శనం అది, ఈయనకి ఇచ్చిన దర్శనం ఇది. ఇక బైబిల్ పట్టుకొని మనం ఏం చేయాలి? తమాషాలు చూడాలన్నా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దీంట్లో కలిపేది లేదు, తీసివేసేది లేదు. ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా కలిపేదానికి వీలు లేదు, తీసేసేదానికి వీలు లేదు. అయితే యోధా ఏమంటున్నాడు అంటే,
ఈ బోధ విషయంలో దాడి జరుగుతుంది. నేను సువార్త రాద్దాం అనుకున్నాను, ఆయన రక్షణ గురించి రాద్దాం అనుకున్నాను, అయితే ఈ బోధను రక్షించుకునే పని ఒకటి కనబడింది. అప్పటికే సువార్తలు రాశారు, ఈలోపు సువార్త రాద్దాం అనుకున్నాడు. ఈలోపు ఈయనకేమర్థమైందంటే సంఘంలోనికి ఏమొచ్చింది, ప్రభు రక్షణ కార్యాన్ని ఆటంకపరిచేటువంటి వ్యక్తులు ప్రవేశించారు లోపలికి. ఈయన కూడా సువార్త రాసి, ఇంకొక ఆయన సువార్త రాసి, ఇంకొక ఆయన సువార్త రాసి, మరి దీన్ని ఎవరు ఆపాలి? ఎవరు ఆపాలి? మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మన దేశ సరిహద్దుల్లో గన్నులు పట్టుకొని నిలబడుకొని ఉంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు? సైనికులు కదా, మిలిటరీ, ఆర్మీ. ఇది దేనికంటే బయట నుంచి రక్షించడానికి దేశాన్ని. ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. వీళ్ళు ఏం పనిచేస్తారు? లోపల రక్షించడానికి. అవునా? రక్షణ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బయట నుంచి రక్షించాలి, వాళ్ళని ఆర్మీ అంటారు, మిలిటరీ అంటారు. లోపల కూడా రక్షణ కావాలి, దానికి ప్రతి మండలంలో ఎవరు ఉంటారు? పోలీసులు ఉంటారు. అప్పేప వద్దండి, పోలీస్ స్టేషన్ ఎత్తేద్దాం, మనమంతా భారతీయులమి, మనమంతా సహోదరులమి అనే డైలాగ్ వేసామనుకో కదా. ఎందుకు మనం పాస్వర్డ్ పెట్టుకుంటున్నాం? మన సహోదరుల్ని నమ్మలేక కదా. ఎందుకని ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డు అయితే పెద్ద గన్ను ఒకటి తీసుకొని మన సహోదరుల్ని నమ్మలేక కదా. ఎందుకని బ్యాంకులో మొత్తం గేట్ అంతా క్లోజ్ చేసి ఇటువైపు అటువైపు ఒక చైన్ తగిలించి ఒక్క మనిషి దూరేంత సందు మాత్రమే పెడుతున్నారు? మన సహోదరుల్ని నమ్మలేక కదా. కాబట్టి లోపల నుంచి రక్షణ కావాలి, బయట నుంచి రక్షణ కావాలి. యేసుప్రభు రక్షకుడు అని మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు వ్రాశారు. యేసుప్రభు రక్షిస్తాడు అని బాగుంది. పాపం నుంచి ఆయన రక్షిస్తాడని వ్రాశారు, బాగుంది. మరి సంఘంలో పోలీస్ స్టేషన్ ఎక్కడా? సంఘంలో రక్షణ ఎక్కడా? లోపలికి వచ్చిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడేనా? లోపలికి వచ్చిన ప్రతి ఒక్కడు కాపరేనా? లోపలికి వచ్చిన ప్రతి ఒక్కడు భక్తుడేనా, విశ్వాసేనా? లోపల పోలీస్ స్టేషన్ కావాలి కదా. ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు యోధా. అది అంటున్నాడు ఆయన, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. మనం పోరాటం చేయొచ్చా? ఇంతకీ మనం ప్రశ్నించవచ్చా? ఒక పాస్టర్ తప్పు చెప్తున్నాడు అనుకో, మనం ప్రశ్నించవచ్చా? ఆయన్ను దేవుడు చూసుకుంటాడులేండి అని అనొచ్చా? దేవుడు చూసుకుంటాడు అనే డబ్బా డైలాగ్ వేయకూడదని ఇక్కడ రాస్తున్నాడు ఆయన, మీరు చూసుకోండి అని. నేను చెప్తున్నా, అక్కడ ఉందా? నిజంగా చెప్పండి, నేను చెప్తున్నానా? ఇది మీ పుస్తకాలు కూడా అదే ఉందా? ఒకసారి చదువుదామా? ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఎవరు పోరాడాలని? మీరు. మీరు అన్న దగ్గర మనమని పెట్టుకుందామా? మనం పోరాడాలని, మీరు పోరాడాలని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అంటే మీకు ఆ స్పృహ లేదు, మీకు చెప్పినా అర్థం కాదు. చెబితే ఏమంటారు తిరిగి? ఓరుకొండయ్య గారు ఆయన అభిషిక్తుడు, ఆయన మనం అనొచ్చా అని ఒక డబ్బడాయిలాగా వేస్తారు. మీరు వేయరా? మనం అలా అనకూడదండి. మనకెందుకు? దేవుడు చూసుకుంటాడు, ఆయన లెక్క అప్పగిస్తాడు. మరి నువ్వు అప్పగించవా? నువ్వు అప్పగించవా? రాత్రిపూట తలుపులు బారుగా తెరిచి పడుకో. ఆ దొంగతనం చేసుకుని పోయిన తర్వాత వాళ్ళ లెక్క అప్పగిస్తాడు దేవుడికి. అవునా? లే, మంచి టెక్నాలజీతో కూడినటువంటి తాళం మన ఇంటికి వేసుకోవాలి. బీరువా కూడా ఎంత టెక్నాలజీ ఉండాలి దానికి? ఫోన్లో పాస్వర్డ్ పెట్టుకోవాలి, అన్నిటికీ చాలా లాకర్లో భద్రంగా పెట్టుకోవాలి. ఏది మనం డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టుకుంటాం? మన పరుపు కింద. ఎందుకని? మనం మీద ఉంటాం కాబట్టి. చూసావా? ఏ దొంగతనం చేస్తాడు వాడు దేవుడికి లెక్క అప్పగించడా?
అక్కడ మాత్రం లెక్క అప్పగించకూడదు, వాడిని మనమే పోలీస్ స్టేషన్కి అప్పగించాలి. వాక్యం దగ్గరకు వస్తే, బోధ దగ్గరకు వస్తే ఆయన దేవుడు చూసుకుంటాడు, ఆయన దేవుడికి లెక్క అప్పగిస్తాడు. సోమరిపోతులమయ్యాం, ఎందుకంటే మనకు బైబిల్ తెలియదు కాబట్టి, వాక్యం పట్ల ఆసక్తి లేదు కాబట్టి. చాలామంది ఇప్పుడు బైబిల్ తెచ్చుకున్నారు, దేన్ని తెచ్చుకున్నారు? చర్చికి వెళ్తున్నారు కాబట్టి. ఐడెంటిటీ కార్డు అంతే, అవునా? అంతే, అంతమించే పెద్ద ప్రాముఖ్యత ఏమీ దానికి లేదు. అందులో ఏమైనా పెట్టుకోవడానికో, మొబైల్ పెట్టుకోవడానికో అలా తెచ్చుకుంటామే తప్ప బైబిల్ తెరిచి చదవడానికి ఏం కాదు. అది మీ తప్పు కూడా కాదు, ఇక్కడ నుంచి బైబిల్ ఏం బోధించట్లేదు. ఎందుకంటే దర్శనాల కళ్ళు బోధించేదానికి 12 గంటలు అయిపోయాయి, ఇంక బైబిల్ ఎక్కడ? పాపం అది కూడా మనం గమనించాలి. ఏ చర్చిలో, ఏ సంఘంలో వాక్య పరిశోధన జరుగుతుంది, వాక్య విశ్లేషణ జరుగుతుంది, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాక్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి సంఘం ఎక్కడ? కదా. దేవుడు ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నీవు నీ కుమారుతో మాట్లాడేటప్పుడు, వాడితో నడిచేటప్పుడు, తింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నా మాటలను గూర్చి వాడికి నేర్పాలి, అభ్యసింప చేయాలి అని అంటాడు. అవి ఎక్కడ ఉండాలి? నీ చేతికి కట్టుకోవాలి, నీ నుదుటిన బాస్కోలాగా కట్టుకోవాలి, నీ ద్వారబంధాల మీద రాయాలి, నువ్వు నీ ఊరి గౌనుల మీద రాయాలి. అంటే మొత్తం దేశం అంతా నా మాట చేత పరిపాలించబడాలి. ఇంట్లో నా మాటను కూర్చే, ఇంటి మీద నా మాటను కూర్చే, ఊరి చివరిలో నా మాటను కూర్చే. ఈ ఊరేనా, పక్క ఊరు కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఇశ్రాయేలు దేశం అంటే నా మాటే, నా మాట మీదనే ఆధారపడి బ్రతకాలి, నా మాటే శాసనం, నా మాటకే కట్టుబడాలి, నా మాటే పరిపాలించాలి అని చెప్పాడు ఆయన. మరి సంఘంలో, చర్చిలో ఆయన మాట ఏమొద్దు, కళలు, దర్శనాలు, అయ్యగారి అభిప్రాయాలు, సాక్ష్యాలు ఏలుబడి చేయాల, వాక్యం వద్దు కదా. యోధ ఏమంటున్నాడు అంటే, మీరు పోరాడాలని మీకు వ్రాయవలసి వచ్చెను. ఎందుకు వ్రాయవలసి వచ్చెను అంటే, మీకు ముందే తెలియాలి, మీరే పోరాటం చేయాలి. మీరు ఇప్పటికీ అర్థం కాకపోతే నేను వ్రాయవలసి వచ్చింది, మీకు రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాడు? తిరగబడండి అని, ప్రశ్నించండి అని, ముఖం మీద కడగండి అని, కాలర్ పట్టుకొని అడగండి అని. క్లాస్ రూమ్లో పిల్లలు ప్రశ్నిస్తే టీచరు చాలా షార్ప్ అవుతాడు, అవునా? క్లాస్ రూమ్లోకి ఎంటర్ కాగానే టీచర్ ఏం చేయాలంటే 70% సమయాన్ని లెసన్ చెప్పాలి, మిగిలినటువంటి 30% ఏం చేయాలి? ప్రశ్నలు. ఎవరా అర్థమైందా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడగాలి. ఆ వచ్చే ప్రశ్నలు బట్టి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కిందో లేదో మనకు అర్థమవుతుంది, టీచర్కి అర్థమవుతుంది. ఆ క్వశ్చన్లు క్లారిఫై చేయాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అన్నప్పుడు ప్రశ్నించాడు అనుకో, వాడు సబ్జెక్ట్ విన్నాడు, వాడికి అర్థం కాలేదని. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు కూర్చుంటుంది, అలా కూర్చున్నారనుకో, దాని అర్థం ఏమని? వినలేదు అని. మొదటి భాగం ఏంటి? ప్రశ్నలు ఉన్నాయా అని అడగాలి. లేవు సార్, అబ్బాయి ఏం లేవు సార్, అంత బాగా అర్థమైందంటే రెండో ప్రశ్న ఏంటి? నన్ను అడగమంటారా? అవునా? మీకు ప్రశ్నలు ఉన్నాయా? మొదటి భాగం. అవే లేవు సార్ అన్నారనుకోండి, సరే నేను అడుగుతాను. ఇక ఇప్పుడు ఈయన అడుగుతాడు ప్రశ్న. ఇప్పుడు సమాధానం రాలేదనుకోండి, చింతపర్రలు తీసుకొని మామూలుగా ఉంటుంది పూజ కదా. ఎందుకని? అర్థం కాలేదా అని అడిగాను, మీరు అడిగారా? అడగలే, అన్నీ అర్థమైనట్టు కూర్చున్నారు. ఇప్పుడు నేను అడిగాను, మీరు సమాధానం చెప్పలే, ఏం చేయాలి కదా? ప్రశ్నించాలి సంఘం, కాపరిని. అప్పుడు టీచరు షార్ప్ అవుతాడు, కాపరి పదునవుతాడు. అమ్మో అడుగుతున్నారు, మనం అడగాలంటే మనకేం తెలియాలి? ముందు బైబిల్ తెలియాలి. ఇక్కడ ఇలా ఉంది, మీరు అలా చెప్పారు ఎందుకు అని అడిగితే, ఒక ఇద్దరు ముగ్గురు అడగండి, బైబిల్ ఫిలాసఫర్ అయిపోతాడు మీ పాస్టర్ గారు. నేను ఈయన గురించి మాత్రమే మాట్లాడటంలే, మొత్తం క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నా. బైబిల్ ఫిలాసఫర్ అయిపోతాడు. రాత్రి నిద్రపోడేక వచ్చే ఆదివారం వరకు పొరపాటు నిద్రపోడు. వాక్యాన్ని సిద్ధపడి, వాక్యానికి కౌంటర్ క్వశ్చన్స్ ఆయనే వేసుకొని అంత సన్నద్ధుడై వస్తాడు. అక్కడికి బార్డర్లో సైనికుడు ఉంటాడు, అంత పకడ్బందీగా వస్తాడు. ఎందుకని? అడగండి అని. మీరు అడిగి చూడండి ఎంత మార్పు వస్తుందో.
అడగాలంటే మీరేం చేయాలి? మీరు చదవాలి, మీకు ఆసక్తి ఉండాలి. మనం చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ ఎందుకు తెచ్చుకుంటామంటే ఇక్కడ ఉన్నదే చెబుతున్నాడా లేకపోతే బయట చెబుతున్నాడా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి దీన్ని తెస్తాం. కానీ మనం క్రాస్ చెక్ చేయం. ఆయన ఏం చెప్తే అది కొట్టేసి వెళ్ళిపోతున్నాం. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. యోధ అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చెను. పోరాటం చేయండి. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతి యందు శిక్ష చేయి అని అడుగుతాడు తిమోతిని. ఓ తిమోతి, వాక్యాన్ని ప్రకటించు. ఎప్పుడు అంటే సమయమందు అసమయమందు. సమయమందు ప్రకటిస్తాం కానీ అసమయం ఉందేంటి? వీలు దొరికినప్పుడల్లా నోరు తెరిచామంటే దేని గురించి మాట్లాడతావు? వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రకటించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కనుక సత్యమునకు చెవినేయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. వచ్చింది. అవునా? మీరు బైబిల్ చెప్పండి, సంవత్సరం అంతా బైబిల్ చెప్పండి, ఏం డెవలప్ గారు ఇక్కడే ఉంటారు. అదే మీరు ఎక్కడే మీ పుస్తకశాల ఉంటాయి అంటే బయట పుస్తకాలు ఉంటాయి కదా, బుక్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి బాలమిత్ర చందమామ కథల పుస్తకం తీసుకొని అందులో కాకిబావ నక్కబావ కథలు ఉంటాయి, వాటిని కంఠస్థం చేసి వాటిని వేదిక మీద చెప్పి చివరిలో ఒక వాక్యాన్ని తగిలించి చూడడానికి సరిగ్గా సరిపోయేదాన్ని. మీరు జంగారెడ్డి గూడెంలో కల్వరి టెంపుల్ కట్టకపోతే నాకు ఫోన్ చేసి అడిగిన ఒక సంవత్సరానికి. సవాల్ ఇది. ఈ చిన్న చర్చి స్థానంలో ఎకరాల్లో కల్వరి టెంపుల్ కట్టకపోతే నాకు ఫోన్ చేసి అడిగి ఒక సంవత్సరం ఇస్తాను గ్యారంటీ. బైబిల్ చదవకండి. క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి కండిషన్స్ ఏంటి తెలుసా? బైబిల్ చదవకండి. ఏం చేస్తారు? బాలమిత్ర చందమామ కథల పుస్తకం చదివి, లేకపోతే గూగుల్లో అయినా మీరు సెర్చ్ చేయొచ్చు, కథలు ఉంటాయి. ఆ కథను చదివి కథకు సరిగ్గా సరిపోయేటువంటి వచనం ఎక్కడుందో గుర్తుపట్టాలి మీరు బైబిల్లో. అంతే క్వాలిఫికేషన్. ఆ కథను మనోరంజకంగా చెప్పి చివరిలో వాక్యం తగిలించి కొట్టండి, టెంట్లు డేరాలు వేయాలి. ఇక్కడ ఏమి నిండిపోతారు అనుకుంటున్నావు? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. కథలు అందరితో మాట్లాడతాయి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన ఆ వాక్యం కోసం మీరు పోరాటం చేయాలి. చొరబడ్డారు లోపలికి. ఆ ఒక్కసారి అప్పగించబడిన బోధకి ప్రమాదం వచ్చింది. ఇప్పుడు దీనికోసం పోరాటం చేయాలి. జనులు ఎలా తయారయ్యారంటే దురద చెవులు ఏమైపోయాయంట? దురద చెవికి ఏం కావాలి? దానికి ఏం కావాలో అదే కావాలి. ఇంకోటి చెప్తే విందది. దురద చెవులకు ఎవరు కావాలి? గీకులు. ఏం చేయాలి? దురద చెవిని గీకాలి కదా. గీకులు కావాలి దురద చెవికి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కదా వీళ్ళు, కాదంట. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు అంటే వీళ్ళ దురాశలకి అనుకూలత ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. కులపిచ్చిగాళ్ళంతా ఆ కులం పాస్ దగ్గరికి వెళ్తారు అంతే. అవునా? మన కులం పాస్ ఎక్కడున్నాడు, మన కులం చర్చ ఎక్కడుంది? దురచెవి కాదు ఇది. ఇంక వాడు ఏమి చేసినా తుమ్మినా తగ్గినా సరే అల్లేలు అంటారు అక్కడికి వెళ్ళి. ఎందుకని? మన కులం కదా. ఈ జంగారెడ్డిగూడెంలో మన స్టేటస్కు తగినటువంటి చర్చ ఎక్కడుందో కావాలి కదా. ఇప్పుడు బెంజ్ కార్లో వచ్చాడు అనుకోండి, ఇక్కడ నిలవబెడితే ఏమైనా బాగుంటుందా? ఇంకో బెంజ్ కారు వచ్చిన పక్కన నిలవబెడితే మనకు స్టేటస్ ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ కూడా మన స్టేటస్ తగిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికే వెళ్ళాలి. వాడు ఆవులించినా సరే మా అయ్యగారు ప్రసంగం అద్భుతం. ఎందుకని? సేమ్ స్టేటస్ కాబట్టి. కులాలను బట్టి, స్టేటస్లను బట్టి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, దేవుడు వీళ్ళు నియమించాల, వీళ్ళని నియమించుకున్నారు. ఎందుకని? మాకు సరిపోయిన అబ్బాయిన అని కదా.
మాకు సరిపోయావు, మా దురాశను ఏమాత్రం ఖండించకుండా సరిపోయావు అంతే. అలా వీళ్ళు పోగు చేసుకున్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. అన్న ఏమైంది ఏడుస్తున్నా అంటే, తమ్ముడు సాయంకాలం లోపు ఖాళీ చేయమంటున్నారు. పెద్ద చర్చ అది. ఏం చేశాడంటే ఆ రోజు ప్రసంగం కొంచెం గట్టిగా ప్రసంగం చేశాడు. అది నేరుగా వెళ్ళి ఆ ప్రెసిడెంట్కి తగిలింది, ఆ చర్చ్ ప్రెసిడెంట్కి. ఉంటారు కదా చర్చిలో, ఈ కమిటీ ఉంటుంది కదా, ఆ ప్రెసిడెంట్కి తగిలింది. ఏమన్నాడు ఆయన? సాయంకాలానికి ఖాళీ చేయన్నాడు. 1 సంవత్సరం పాటు ఈ కమిటీకి అసలు తగలకుండా వాక్యం చెప్పాడు పాపం. ఆ రోజు ఎందుకో పొరపాటును బైబిల్ చదివినట్టున్నాడు, పొరపాటును పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. దెబ్బతో ఏమైనా సాయంకాలానికి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తెచ్చుకుంటారు. ముందే చెప్తారు, రేపు ప్రసంగం ఏం చేయాలో మా దగ్గరకు వచ్చి సంప్రదించు, నీ ఇష్టం చెట్టు ప్రసంగం చేయమాక. అందుకనే దేవుడికి లోబడ్డో మనకు తెలియదు, కానీ వీళ్ళకి చాలా అనుకువగా విధేయుడిగా ఉంటాడు. ఎక్కువ తక్కువ మాట్లాడు పాపం. ఎందుకని ఎక్కువ మాట్లాడితే ఫినిష్ అయిపోయింది, భార్య పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎంత దారుణం తెలుసా క్రైస్తవంలో? మీరు పోరాడండి, పోరాటం చేయండి. మన పొలంలో కలుపు మొలిచింది, మనం వేసిన విత్తనం మొలవాలి అంటే, అది పెరగాలి అంటే ముందు కలుపు పెకలించబడాలి. క్రైస్తవ్యంలో కలుపు మొలిచిందని ఎవరు చెప్తున్నారు? యోధా చెప్తున్నాడు 2000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడేముంది? మొత్తం కలుపే, విత్తనాలు లేవు. 2000 సంవత్సరాల క్రితం మొలిచిన కలుపు ఈరోజు ఏమైంది? మా ప్రాంతంలో తిమ్మమ మరిమానం ఒకటి ఉంది, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు ఉంది దానికి. ప్రపంచంలో అతి ఎక్కువ విస్తరించినటువంటి చెట్టు అదే. కొన్ని ఎకరాల్లో విస్తరించింది ఆ చెట్టు, ఒకటే చెట్టు. దాని చరిత్ర నాకు తెలిసి కొన్ని వందల చరిత్ర అంతే, అంతమించి లేదు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కలుపు ఉంది సంఘంలో. ఎవడు పెకలించాలి? అసలు కలుపు ఉందనే విషయం తెలియట్లే, ఎందుకంటే కలుపు కిందనే నివాసం పెట్టుకున్నాం కాబట్టి, కలుపుగా ఉయ్యాలు కట్టుకొని ఊగుతున్నాం కాబట్టి అది కలుపు అని కూడా తెలియట్లే. అంతగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కలుపు మొక్కలు కాదు, మహావృక్షాలు క్రైస్తవంలో ఉన్నాయి. ఎవడు పెకలించాలి? యోధా ఆ రోజు అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎంత బాధతో రాస్తున్నాడు ఆయన. ఆయన సువార్తను పక్కన పెట్టి పోరాటం చేయండి. ఈ యోధా పత్రిక వ్రాయక ముందు సువార్త అంటే ఏంటంటే, యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటించడం. యోధా పత్రిక వ్రాసిన తర్వాత సువార్త ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ప్రకటించడంతో పాటు ఈ సువార్తను అడ్డగించేదాన్ని పెళ్ళగించడం కూడా సువార్తలో భాగమైంది. చాలామంది తెలియట్లే. నాకు తెలిసి మీది వ్యవసాయ ఆధారిత ప్రాంతమే కదా. వరి పెట్టారనుకోండి, ఆ వెన్ను పుడుతుంది. వెన్ను పుట్టి ఆ వెన్ను వచ్చేటప్పుడు పొలాన్ని ఏం చేస్తారు, వరిని ఏం చేస్తారు, ఇలా తొక్కుకుంటూ వెళ్తారు కదా, మధ్యలో బాటలు చేస్తారు. ఎందుకని ఇలా తొక్కుంటూ పోతాం? మొత్తం అంతవరకు బాగా విశాలంగా ఉన్నటువంటిది ఎందుకని అలా తొక్కుతాం అటు ఇటు? ఎందుకు తెలీదా మీకు? ఎందుకు అంటే, పంది కుక్కులు చిట్టెలుకలు దాడి చేయకుండా, ఆ గ్యాప్ లేకుండా. అంతటితో అయిపోతుందా? అక్కడక్కడ ఏం చేస్తాం, పంది కుక్కులకి బోన్లు పెడతాం, చిట్టెలుకలకి మందు పెడతాం. ఎందుకని? ఆ వెన్ను పెరిగేటప్పుడు ఆ తీయగా ఆ గింజకు సంబంధించిన ద్రవం వెళ్తుంది కదా, ఆ బెరడు దగ్గర కింద కాండం దగ్గర కొరికి దాన్ని పీలుస్తాయి. అది పీల్చినప్పుడు గింజలో అది గింజ ఏర్పడదు, దాన్ని సచ్చు గింజ అంటారు. అవునా? దాంట్లో ద్రవం పోయి నిండితే కదా అది గింజ అవుతుంది, బియ్యం అవుతుంది. ఇవి ఇక్కడే కాండం దగ్గరే రంధ్రం వేసి ఇక్కడే లాగుతున్నాయి, తీయగా ఉంది కదా అని. నేను వరి నాటాను అంటే వ్యవసాయం కాదు అది. ఆ వరికి హాని చేస్తున్న పంది కొక్కుల్ని బోన్లో బంధించి వాటిని సంచిలో వేసి గిరగిరా తిప్పి నేలకేసి కొడితే రక్తం కక్కి చచ్చి
తట్టుగా చేయాలి. అది కూడా వ్యవసాయమే కాదా? వరి పెట్టడం వ్యవసాయమే, అది అర్ధభాగమే. ఆ వరి మీద పడి తింటున్నటువంటి పందికొక్కుల్ని రక్తంగా కీటట్టుగా కొట్టి చంపడం కూడా వ్యవసాయమే. అబ్బే నేను జీవహింస చేయనండి అంటే రేపు నువ్వు ఊరు పెట్టుకొని చావాలా పంట నష్టంతో. చెప్పు, పందికొక్కుని చంపుతావా, నువ్వు ఫ్యానుకు వేలాడతావా? ఏది బాగుంటుంది? నేను జీవహింస చేయనండి, కుదరదు. చేయాలండి, చాలా ఎక్కువ మొత్తంలో చేయాలి. పురుగు పడుతుంది, పురుగు మందు కొట్టవా? ఎన్ని పురుగులు వస్తాయి పురుగుల మందు కడితే? లక్షల్లో పోతాయి, కోట్లలో పోతాయేమో కదా. ఎప్పటి నుంచి కొట్టాలి పురుగుల మందులు? అంతప్పటి నుంచి పురుగుల మందు కొడితే కదా వచ్చేది. మరలా కలుపును పెకలించాలా? ఇదంతా వ్యవసాయమే, ఇదంతా వ్యవసాయమే. అలా నాటుకుంటూ పోతే పంట రాదు, పెట్టుబడి రాదు, లాభం రాదు. అలా పెట్టిన తర్వాత అది ఇంటికి వచ్చేంత వరకు ఏం చేయాలి? కలుపు తీయాలి, పురుగుల మందు కొట్టాలి, పందికొక్కులు, ఆ పక్షులు అందరితో అయిపోయింది. మళ్ళీ దొంగలు వస్తారు కదా కళ్ళం మీదకి, రాత్రిపూట వెళ్ళి కాపలా గాయాలి కదా. ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ తూర్పారు పట్టాలి కదా. అలా తూర్పారు పట్టినప్పుడు పోయింది మిగిలినటువంటి గట్టి గింజ కదా గరిసెలోకి వస్తుంది. మళ్ళీ గరిసెలు కూడా కాపాడుకోవాలి కదా. అలా నాటి వస్తానంటే పంట వస్తుందా ఇంటికి? యోధా చెప్తున్నాడు, సంఘంలో కలుపు మొలిసింది, సంఘంలోనికి పందికొక్కులు వచ్చాయి. ఇదే కదా అప్పో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది. అబద్ధపు క్రీస్తులు వస్తారు, వాళ్ళు గొర్రె చర్మం వేసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరు లోపల? తోడేళ్ళు. యేసు చెప్పాడా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వస్తాయి. ఎవరు ఎవరు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు? ఏమో యేసు టైంపాస్ చెప్పాడు. కంటత వాక్యం కాదు అది, అలారం అంటారు దాన్ని, ప్రమాద హెచ్చరిక అంటారు దాన్ని. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వస్తారంటే అది ప్రమాద హెచ్చరిక. ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు? సాక్షాత్తు ఆయన చెప్పాడు, నా పేరట దొంగ క్రీస్తులు వస్తారు, అబద్ధపు క్రీస్తులు వస్తారు. వాళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తారు. ఎలా వస్తారు? గొర్రె చర్మం వేసుకొని వస్తారు. ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ గాడ్ పేరుతో వస్తారు. అవునా? 52 రోజుల్లో ప్రపంచ రికార్డు కలిగినటువంటి సంఘాలు స్థాపిస్తారు. నెహెమ్యా అంట 52 రోజుల్లో ఏం చేశాడంట? చర్చి కట్టాడా, ప్రాకారం కట్టాడా? ప్రాకారం కట్టాడా, కూలిపోయిందని లేపాడా? దేంతో కట్టాడు? జేసీబీలతో కట్టాడా, లేకపోతే మనుషులతో కట్టాడా? మనుషులతో కట్టాడు కదా. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో తాపి కదా. చెప్పండి, బెంజ్ కారుని లాటరీ పెట్టి కట్టాడా, లేకపోతే దేవుని సహాయంతో కట్టాడా? బెంజ్ కారు లాటరీ పెట్టలేదా? బెంజ్ కారు లాటరీ పెట్టి మరలా చీటీ తీసి ఇది అయ్యగారికి ఇస్తున్నాను మరలా సేవ కోసం అనే డబ్బాడైలు ఒకటి వేయించుకొని ఇట్టేం చేయలేదు కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని సహాయంతో కట్టాడు కదా. అక్కడ ప్రాకారం కూలిపోయిందని లేవనెత్తాడు 52 రోజుల్లో. ఉంది అక్కడే, గోడ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎత్తడమే. జేసీబీలతో లోడ్ కాదు కట్టింది, లాటరీతో కాదు కట్టింది, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. దేనికి కట్టాడు 52 రోజుల్లో? దేనికి కట్టాడు? స్వచ్ఛమైన చందమామ కథలు చెప్పడానికి. దేనికి? స్వచ్ఛమైన చందమామ కథలు మిస్ అయిపోయినాయి కాలగర్భంలో, వాటన్నింటిని వెలికి తీసి చెప్పడానికి. యోధ మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచు. వేడుకొనుచు అనే పదం ఏంటి? భంగపడుతున్నాను, వేడుకుంటున్నాను. ఎందుకు భంగపడుకున్నాను? పోరాటం చేయండి నాతో పాటు. నా ఒక్కడితో జరిగేది కాదు ఇది, నాతో పాటు కలిసి పోరాటం చేయండి. దేనికోసం పోరాటం చేయండి? బోధ కోసం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం నాతో పాటు కలిసి పోరాటం చేయండి. ఆయన కమాండర్ అయితే మీరంతా ఆర్మీ, నా వెనకాల ఆర్మీ, నేను కమాండర్ని, పోరాటం చేద్దాం. యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఒకవేళ ఎవడైనా యుద్ధం చేస్తుంటే వాడిని ఆపుతాం ఈరోజు మనం. నీకెందుకు? ఎవరికి పట్టింది నీకే ఎందుకు?
నాకు ఎంతమంది ఫోన్ చేసి చెప్తారు తెలుసా, ఆయన పరిచర్య ఆయనది, ఈయన పరిచర్య ఏంది, నీ పరిచర్య నువ్వు చేసుకో. అప్పుడు నేను తిరిగి చెబుతాను, ఇది అత్తగారి ఇల్లు కాదు, ఎవడింట్లో వాడు ఇష్టం వచ్చినట్టు ఆడడానికి. ఇది అంగడి కాదు, వ్యాపారం కాదు, ఆయన వ్యాపారం ఆయనది, నీ వ్యాపారం నీది కాదు చెప్పడానికి. అందరి చేతిలో ఒకే బైబిల్ ఉంటే అందరం అదే బైబిల్ ప్రమాణానికి కట్టుబడాలి, అంతే. మనిషిని చూసి కాదు మనం బోధ వినాల్సింది, సంఘాన్ని చూసి కాదు మనం బోధ వినాల్సింది, గుంపును చూసి కాదు. లేఖనానికి అందరం తలొగ్గాలి, శిరసావించాలంతే. లేఖనంలో ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఈరోజు ఉంటాను నేను, రేపు వెళ్ళిపోతాను, గతిస్తాను. వాక్యం స్థిరం, ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, ఆయన మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు, అంత స్థిరం. అది కదా పరిపాలన చేయాల్సింది. ఈరోజు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఎవడు పెద్దోడైతే వాడు చెప్పిందే వాక్యం. మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చిన ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇది. చర్చి లోపల పోరాటం ఇది, చర్చి బయట పోరాటం కాదు. మరొకసారి చూడండి, చర్చి లోపల పోరాటం ఇది, సంఘం లోపల పోరాటం ఇది. మనోళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? అయ్యగారు, మనల్ని మనమే విమర్శించుకోవచ్చా? ఏంటంట? మనల్ని మనమే విమర్శించుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇంట్లో మనమే కసు ఊడ్చుకోవచ్చా? చెప్పండి, మన ఇంట్లో మనమే కసు ఊడ్చవచ్చా? పక్కింట్లో ఊడ్చవచ్చా? మీరు వెళ్ళి ఉదయాన్నే లేచి ఎదురింట్లో కసు ఊడ్చండి వెళ్ళి, అంతేనా? వాళ్ళ ఇంట్లో చీపురుతో కొట్టకపోతే నన్ను అడగండి కదా. మా ఇంట్లో ఏం పని నీకనే కదా, కొడతారు కదా. అదే అవమానం. ఎదురింట్లో మనం ఊడ్చామనుకో అవమానం. అది ఎంత గొడవతో చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఉదయాన్నే లేచి మన ఇంట్లో మనం ఊడ్చుకుంటున్నాం అనుకో, దాన్ని వాళ్ళు అనుకుంటారు మంచి ఇల్లాలు, అందరూ ఎవరు లేవకముందే లేచి ఇల్లు చక్కబెట్టుకుంటుంది అంటారు కదా. మన ఇంట్లో మనం ఊడ్చుకుంటే గౌరవం. మనోళ్ళు ఇప్పుడు చీపురు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? హైందవ్యంలోకి వెళ్తున్నారు, అక్కడ ఊడుస్తారంట. ఎక్కడికి వెళ్తున్నారు? ఇస్లాంలోకి వెళ్తున్నారు, అక్కడ ఊడుస్తారంట. ఒరే, ఓడ్చాల్సింది క్రైస్తవ్యంలో, ఓడ్చాల్సింది క్రైస్తవ్యంలో. యేసు చెప్పాడు అబద్ధపు క్రీస్తులు వస్తారని. మనకేం పని వాళ్ళతో ఏం పని మనకు? అక్కడికి వెళ్తున్నాడు చీపురు పట్టుకొని. లేదు హైందవ్యంలో చాలా చెత్త ఉంది, ఇక్కడ చాలా చెత్త ఉంది, తప్పు కదా. మన క్రైస్తవ్యాన్ని మనం చీపురుతో ఊడుద్దాం. గొర్రెచరం వేస్తున్న తోడేళ్ళు విపరీతంగా విస్తరించాయి, బంధిద్దాం ఒక్కో దాన్ని. క్రైస్తవ్యాన్ని తొలిచేటువంటి గుంట నక్కలు తయారయ్యాయి, బంధిద్దాం వాటిని. క్రైస్తవ్యాన్ని దిట్టపరుచుకుందాం, బలపరుచుకుందాం. ఈ లోపలికి వచ్చేటప్పటికి ఎవరి దర్శనం వాళ్ళది, ఎవరి నడిపింపు వాళ్ళది, ఎవడు పరిచర్య వాళ్ళది, కానీ బయటికి మాత్రం వెళ్తున్నాం చీపురులు పట్టుకొని. తప్పు. సంఘం లోపల పోరాడండి, సంఘంలో ప్రవేశించిన వాళ్ళతో పోరాడండి. 4వ వచనం చూడండి. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు, వ్రాయబడిన వారు. కామాతురత్వం అంటే వారి సొంత కోరికలకు, సొంత విలాసాలకు, సొంత సౌకర్యాలకు, తమ సొంత సామ్రాజ్య స్థాపనకు అని అర్థం. ఏం చేస్తున్నారంటే కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. రహస్యంగా వచ్చినట్టు గుర్తుపట్టలేము. రహస్యంగా చొరబడ్డారంట. చొరబడ్డారు అనే మాట ఏంటంటే మీరు ఎప్పుడైనా మామిడి పండు తీసుకున్నారనుకోండి, పైన నెగనెగలాడుతూ ఉంటుంది, అస్సలు ఏం కనపడదు, నెగనెగలాడిపోతుంటుంది. ఎక్కడో చిన్న మచ్చ ఉంటుంది, మనకు కనపడదు, అస్సలు కంటి కనపడదు. ఆ తుమ్మెదలు కానీ ఆ ఈగలు ఏం చేస్తాయంటే అలా కుడతాయి, కుట్టి లోపల గుడ్లు పెట్టేస్తాయి.
పైన ఏమనిపిస్తుంది, బాగా నిగనిగలాడిపోతుంది, ఆ గుడ్డు లోపల పిగులుతుంది, లోపల పురుగై మొత్తం తిరుగుతుంటుంది. మనం ఇంటికి తీసుకొచ్చి కోయగానే మొత్తం అన్నీ అలా తిరుగుతుంటాయి. దేవుడు వాటి తలని కొంచెం నలుపుగా చేశాడు కాబట్టి గుర్తుపడతాం, కానీ ఆ నలుపు లేకపోతే మొత్తం మింగేస్తాం కదా. దాన్ని చొరబడ్డం అంటారు. అంటే అక్కడ శత్రువు ఉన్నాడని కూడా తెలియదు, అది చొరబడ్డం అంటే. శత్రువు లోపల ఉన్నాడనే విషయం కూడా తెలియనటువంటి విధానాన్ని చొరబడ్డం, ఇన్ఫిల్ట్రేటెడ్ అంటారు. క్రైస్తవ్యంలో శత్రువు ప్రవేశించాడు, గురుగు నాటబడింది గోధుమల మధ్యలో, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు వచ్చింది గొర్రెల మధ్యలోకి, కానీ గొర్రెలాగే ఉంది, లోపల తోడేళ్ళు ఉన్నాయి అనే విషయం మందకు తెలియదు. అది చొరబడ్డం అంటే. అలా చొరబడ్డారంట. ఎప్పుడు చొరబడ్డారు? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం చొరబడ్డారు. ఎవరు గుర్తించారు? ఈ 2025లోనే మనకెందుకండి దేవుడు చూసుకుంటాడంటూ ఉంటే మరి వాళ్ళు ఏమని ఉంటారు అప్పట్లో కదా. ఇంత మైకు తీసుకుని ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా సరే మనకెందుకండి అని ఉదార స్వభావంతో మాట్లాడతారు మనమే ఉన్నప్పుడు. మరి అప్పుడు అందుకే భంగపడుతున్నాడు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీకు వ్రాయవలసి వచ్చింది, మీకు చెప్పాల్సి వస్తుంది. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఎందుకు చొరబడ్డారంట? వారు భక్తిహీనులై, వాస్తవానికి వాళ్ళు ఎవరంట? భక్తి లేని వాళ్ళు, భక్తిహీనులు. మరి భక్తి లేనప్పుడు దైవజనుడి వేషం ఎందుకు వేసుకున్నారు అంటే, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన దేవుని కృపని కామాతురత్వానికి దుర్వినియోగపరచుచు, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను వారి సొంత స్వార్థం కోసం దుర్వినియోగపరచడానికి. ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, శాలరీ ఇంత అని ఉంటుంది కదా. అంతకు మించి తీసుకున్నాడు అనుకో లంచగొండి అంటారు, కేసు పడుతుంది కదా. ఇంత నెలకింత అంతే, ఆయన సైన్ చేసుకుని ఎంత కష్టపడినా అంతే తీసుకోవాలి. దానికి మించి వచ్చిందనుకో లంచగొండి, అవినీతిపరుడు, లోపల వేసేస్తారు కదా. అంటే చదువులంతట్లో పెద్ద చదువు అదే ఐఏఎస్. మన భారతదేశంలో పెద్ద చదువు ఏంటంటే ఐఏఎస్. అంత చదువు చదివినోడు కూడా నెలకి ఎంత వస్తుంది? నిర్ణయించినంతే వస్తుంది. కొంచెం ఇంక్రిమెంట్ రావాలంటే ఆగాలి, చాలాసేపు ఆగాలి, అంటే చాలా సంవత్సరాలు ఆగాలి కదా. కానీ పెట్టకథలు నేర్చుకొని గోడౌన్లు కట్టేశారు, పాస్టర్ల పేరుతో గోడౌన్లు కట్టేశారు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టేశారు. వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో ఎన్ని రోజులు తెలుస్తుంది అంటే, ఆదివారం పడిన కానుక 5వ రోజు తెలుస్తుంది. ఆదివారం పడిన కానుక మొదటి సర్వీసు, రెండో సర్వీసు, మూడో సర్వీసు, 4వ సర్వీసులు ఉంటాయి కదా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదానికి వీలు లేదు. ఎందుకంటే ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తే కనుక కానుక మిస్ అయిపోతుంది. కాబట్టి గేట్లు వేసేస్తారు. ఎందుకని పూర్తి కానుక పడిన తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త కానుకలు రావాలి. అది దాని అర్థం. కానుక వేయకుండా వచ్చిపోయేదానికి వీలు లేదు. అందుకని సర్వీసులు పెట్టుకున్నాం మనోళ్ళు, క్రౌడ్ ఎక్కువై కాదు. అలా ఆదివారం పడినటువంటి కానుకని పూర్తి ఎంత వచ్చింది ఎంచాలి అంటే 5వ రోజు దాకా వెయిట్ చేయాలి. చెత్త కాదు, మెషిన్తో ఎంచడానికి. ఎందుకు అయ్యే చదవాలి చెప్పు? చందమామ కథల పుస్తకం చదివితే ఇంత సంపాదన ఉందని వాళ్ళకి తెలియక తెస్తున్నారు అంతే. చందమామ కథల పుస్తకం చదివితే, గూగుల్లో కథలు చదివితే ఇంత ఆదాయం ఉందని అయ్యే చదువుతున్న వాళ్ళకి తెలియక. నేను చెప్తున్నది అబద్ధం నిజమమ్మా? ఎంత మోసం జరుగుతుంది తెలుసా? ఎందుకు నా బాధ అంటే, చర్చ్ అనగానే అటే చూస్తున్నారు అంతా. చర్చ్ అనగానే ఎక్కడికి వెళ్తున్నాం మైకు పట్టుకొని అదే అనుకుంటున్నారు. అది చర్చి కాదురా అని ఎంత మొత్తుకున్నా మన వైపు చూస్తారు ఎవరన్నా? చూడరు. వాడు పాస్టర్ కదంటే వింటారా? నేను ఒక్కరి గురించి మాట్లాడటంలే, కార్పొరేట్ బెగ్గర్స్ అందరి గురించి మాట్లాడుతున్నా. వారి స్వకీయ దురాశల కోసం, వారి కామాతురత్వం కోసం ప్రభువు కృపను దుర్వినియోగపరుస్తున్నటువంటి దౌర్భాగ్యులు తయారయ్యారు. వారిని పెంచి పోషిస్తుంది సంఘం. ఈరోజు పెంచి పోషిస్తుంది, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి పెంచి పోషిస్తుంది. నిజంగా వాక్యం చెప్పిన వాడికి ₹1 ఎవరు? అవును. టీవీఎస్ స్కూటర్లో వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాడు అనుకో, మీరు కానుక ఎంత ఇస్తారు?
రూపాయలు 5 సార్లు మడిచి ఇస్తారు కదా, అంతే. వాడు కారులో నిలబడ్డాడు అనుకో, వాడికి 5,000 ఇస్తారు లేదా 10,000 ఇస్తారు. 10,000 ఇవ్వాల్సింది టీవీఎస్లో వచ్చిన వాడికి, 500 ఇవ్వాల్సింది కారులో వచ్చిన వాడికి ఎక్కువ ఉంది కదా. అసలు రీజన్ పనిచేయదు మనకి. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ వెళ్తే 3 రోజులు మీటింగ్, అది 3 days, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 మూల ఎంత 9 ప్రసంగాలు 9 ప్రసంగాలు చేశాను. కనీసం నాకు హోటల్ ఇవ్వలే, రూమ్ కూడా ఇవ్వలే. ఏదో ఒక మూల మొత్తానికి కాలం గడిపేశాను. వచ్చింది పరిచర్య కోసం గడిపేశాను. తిరిగి వచ్చేటప్పుడు కానుక ఇచ్చాడు. మేము 4 వెళ్ళాం. 4 ఛార్జీలు కూడా సరిపోలే. నేను కానుక గురించి మాట్లాడటంలే, విధానం గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చి మర్యాదగా ఉంటే నేను కూడా ఏం పట్టించుకునేవాను కాదు. ఒక మాట అన్నాను నాతో ఆ 2వ రోజు, ఏంటంటే, అన్న ఈ చర్చిని ఓపెనింగ్ చేసింది ఎవరంటే పలానా కుమార్ వచ్చి ఓపెనింగ్ చేశాడన్నా అని. ఆహా అన్న. ఆ రోజు నేను ఎంత కానుక ఇచ్చాను తెలుసా అన్న? ఎంత ఇచ్చామంటే 6 లక్షలు. దేనికి? రిబ్బన్ ఇలా కట్ చేసిన దానికి. ఎంతలా ఉంటుంది రిబ్బను? చెప్పండి, ఎంతమంది ఉంటుంది? ఎంతమంది ఉంటుంది కదా రిబ్బను. దాన్ని కట్ చేయాలంటే ఎంత మజిల్ పవర్ కావాలి కదా. అలా రిబ్బన్ కట్ చేసిన దానికి 4 సొల్లు మాటలు చెప్పిన దానికి 6 లక్షలు ఇచ్చాడు. 9 ప్రసంగాలు చేసిన దానికి నాకు ఇచ్చిన కానుక 4,000. అప్పుడు అనిపించింది, అంటే చాలా బాధ అనిపించింది. ఆ మాట చెప్పకుండా ఉంటే నేను సంతోషంగా వచ్చిండేవాడిని. రిబ్బన్ కట్ చేసిన స్టోరీ టెల్లర్కి, జోకర్కి 6 లక్షలు ఇచ్చి 9 ప్రసంగాలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి నా ప్రసంగాలు, ఇంకెప్పటికీ అలాగే ఉండిపోతాయి. 4,000 ఇచ్చాడు. కనీసం ఆ ఛార్జీలకు రాలే. నేను చెప్తున్నది డబ్బు గురించిగా చెప్తూ ఉన్నది. నాకు డబ్బు అనేది మ్యాటర్ కాదు, అలాగని ఉందనుకోకండి. నేను దాన్ని పట్టించుకున్నాను చెప్తున్నా, అంతే. ఎవరు ఇలాంటి దౌర్భాగ్యం తయారు చేసింది కదా? వాక్యం చెప్పేవాడిని ఎంకరేజ్ చేస్తే, ప్రోత్సహిస్తే వాడు ఇంకా వాక్యం చెప్తాడు కదా. కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. మనోళ్ళు కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టి నీళ్ళ పడుకొని ఉండడానికి వాదులు వేస్తున్నారు మేయని. నీళ్ళ పడుకున్న దానికి కాదు పెట్టాల్సింది మేత, కళ్ళము తొక్కుతున్న దానికి కదా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని దుర్వినియోగం. ఒక్కరోజు ఒక్క ప్రసంగంలోనైనా 10వ భాగం గురించి చెప్పకుండా ప్రసంగం ముగించావా చెప్పు. ఈ కార్పొరేట్ బెగ్గర్స్ ఒక్క ప్రసంగంలోనైనా, అరే 5 సర్వీసుల్లో 4 చెప్పాను, ఒక్కటైనా వదిలిపెడదాం అనుకుంటారా? 10వ భాగం అనే పేరు లేకుండా ప్రసంగం లేదు. ఎందుకు ఈ పదాన్ని అన్నిసార్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడతావు ఎన్నిసార్లు? ఎందుకు ఈ కార్పొరేట్ బెగ్గర్స్ బర్త్డే చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఎందుకు చేస్తుంటారు? మీ మొహాన ఒక కేక్ ముక్క పడేస్తే మీరు ఇటువైపు నుంచి ఏం పడేస్తారు కదా. మినిమం అంటే 3 అంకెల నంబర్ అయినా పడేస్తాం కదా. మినిమం అంటే గతి లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎందుకని మా అయ్యగారు పుట్టకపోయి ఉంటే ఈ ప్రపంచం ఎంత అంధకారంలో ఉండిపోయేదో అనేటువంటి కృతజ్ఞతలు మీరేం చేస్తారు? ఇంత దౌర్భాగ్యమా? ఒక స్టేడియంలో పెట్టుకున్నాడు బర్త్డే, ఈ దీన సేవకుడు అని చెప్పుకున్నాడు. అయిపోయిన తర్వాత ఆయన మైక్ తీసుకొని, అయ్యగారు పుట్టిన సందర్భంగా మీరందరూ కానుకలు తీసుకుని వచ్చారని నాకు తెలుసు అని ఆయన ప్రసంగం ఎత్తుకున్నాడు. ఈయనకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పాడు? అడుక్కు తినేదానికి పుట్టినరోజులు, అడుక్కు తినేదానికి పెళ్లి రోజులు, వీడిదే కాదు, వీడిది, వీడి భార్యది, పిల్లలది, పక్కింటోళ్ళది, ఎదురింటి, అంటే వీళ్ళ ఫ్యామిలీలో అందరికి జరుగుతుంటుంది. చచ్చినోడి పెళ్ళికి వచ్చింది ఆ కట్నం, ఎంత వచ్చినా కట్నమే కదా. అడిగిటు పోయాడు, పుట్టినరోజును ప్రకటిస్తే రూపాయి వచ్చినట్టే కదా. ఎందుకని 50 రోజులు ఉపవాస ప్రార్థనలు వచ్చాయి? ఉపవాస ప్రార్థనలు అనేది స్కామ్. మళ్ళీ చెప్తామేనండి, స్కామ్. అది స్కామ్ అంటే తెలుసా?
ఎందుకు స్కామో చెప్పమంటారా? ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు, అంటే ఖర్చు పెట్టుబడి 0. ఆ రోజు కానుక పెట్టి తీస్తారా? ఈరోజు ఉపవాసం కదా కానుక పెట్టి ఎందుకు అని తీస్తారా? ఫిక్స్డ్, అది అక్కడే ఉంటుంది, కానుక పెట్టి అక్కడే ఉంటుంది. కానీ వాటర్ బాటిల్ కూడా ఖర్చు ఉండదు. రూపాయి పడినా లాభమే కదా, లాభమే కదా. 50 రోజులంటే 50 రోజులు నిలువు దోపిడి. దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరచడం, తమ సొంత సుఖాలకు, సొంత భోగాలకు, సొంత సామ్రాజ్య స్థాపనకు. యేసుప్రభు పేరట జరుగుతుంది ఇదంతా. గాండ్రించి ఉమ్ముతుంది బయట ప్రపంచం, మనకు కనబట్టంలే. ఇక్కడ ప్రసంగం చూసుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాం కాబట్టి ఏం తెలియట్లే మనకి. బయటికి వెళ్తే గాండ్రించి ఉమ్ముతున్నారు. ఇది క్రైస్తవులు జరుగుతూ ఉన్నది. యేసుప్రభు పేరు అడ్డు పెట్టుకొని సంపాదించడం, సెలబ్రిటీలు కావడం. వాక్యం లేదు. ఈయన రక్షణను గురించి వ్రాద్దామని పెన్ను పేపర్ తీసుకొని అర్జెంటుగా దాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? పోరాటం చేయాలి. ఇప్పుడు రక్షణ ఎంత ప్రకటించబడాలో ప్రకటించబడింది, ఇది పోకుండా ఆపుతుంది. ఒకటి వచ్చింది చర్చలో సంఘంలోనికి భ్రష్టత్వం, దానికోసం పోరాటం చేయాలి. ఇప్పుడు సైనికులు కావాలి. ఇంతవరకు విశ్వాసం తయారయ్యారు, ఇప్పుడు సైనికులు కావాలి. నాతో పాటు కలిసి పోరాటం చేయండి మిమ్మల్ని వేడుకుంటున్నాను, రండి పోరాటం చేద్దాం అంటున్నాడు. ఇప్పటికీ మనకు ఆ మాట అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలే. అంత పెద్ద దైవజనుడిని మనం అనొచ్చా? పెద్ద చిన్న కొలవాల్సింది వాక్యంతో, వచ్చిన కారుతో కాదు, కట్టిన బిల్డింగ్తో కాదు, ఎదురుగున్న జనాభాతో కాదు. కొలవాల్సిన స్కేల్ ఏంటి? వాక్యం అనే కొలబద్ద పెట్టినప్పుడు ఎంత ఎత్తు వచ్చాడో చూడాలి. దేంతో చూస్తున్నారు ఈరోజు? BMW వచ్చాడు అనుకో, పెద్ద పాస్టర్ అని. I10లో వచ్చాడు అనుకో, చిన్న పాస్టర్ అని. బస్సుకు దిగాడు అనుకో, ఆడు పాస్టరే కాదు, ముష్టోడు అంతే. నిజం. బస్సు దిగి చూడండి, ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో బ్యాగ్ పెట్టుకొని బస్సు దిగి చూడండి, ఎంత చీఫ్గా చూస్తారో. పాస్టర్ను చూసినట్టు చూడరు. అదే BMW దిగి చూడండి ఎంత గౌరవం వస్తుందో. కొలబద్ద ఏంటి? అందుకే ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ కార్పొరేట్ పాస్టర్లందరూ ఫార్చునర్లు, ఆడీలు, BMWలు కొంటున్నారు. ఎందుకో తెలుసా? వాల్యూని పెంచుకోవడం. ఆ పాస్టర్ కొన్నాడు కదా, నేను కొనకపోతే చిన్నోడు అవుతా కదా. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? సిపాయిలాగా వ్యవహరిస్తాం. ఏమండి, దేవుడిచ్చినప్పుడు అనుభవించడం తప్ప అండి? ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడండి, ఆయనకు ఉండడం తప్ప అండి? ఉండడం తప్పు కాదండి. పొరపాటున అప్పుడప్పుడైనా వాక్యం చెప్పకపోవడం తప్పండి. ప్రతిసారి కథలు చెప్పడమే తప్పండి. అంత పెద్ద కారులో వచ్చి సన్నమామ కథలు చెప్పేదానికి ఎందుకండి ఆ కారు? పూర్వం కథలు ఎవరు చెప్పేవాళ్ళంటే ఈ వీధి నాటకాలు వేసుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈరోజు బ్లేజర్స్ వేసుకొని చెప్తున్నారు కథలండి. ఇంతవరకు నా సొంత విషయాలు చెప్పలే, ఇక్కడ వ్రాసిన వాటి పదాల వెనక దాగి ఉన్న అర్థాన్ని 2025లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అంతే. నా సొంత మాటలు కాదు ఇవి. జాన్పాల్ గారికి ఎంత అక్కసో, ఎంత కోపమో, మా పక్కింటోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, వాళ్ళతో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. యోధ ఎంత బాధపడుతున్నాడు అంటే, ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, అలా దుర్వినియోగపరుస్తుంటే ఏమవుతుంది? మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వీళ్ళను బట్టి, వీళ్ళ విధానాన్ని బట్టి, వీళ్ళ జీవితాలను బట్టి, వీళ్ళ పద్ధతులను బట్టి. ఒకవేళ నువ్వు నిజంగా దేవుడి కోసం ప్రయాసపడుతున్నావు అనుకో, దేవుడిచ్చాడు అనుభవించడం కాదన్ను, వద్దన్ను. కానీ దేవుడి కోసం నిజంగా ప్రయాసపడుతున్నావా? నిజంగా సత్యాన్ని చెబుతున్నావా? లేదు అని మాట్లాడుతూ చూడండి, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఏ తీర్పు? ఈ తీర్పు పొందుటకు. ఏ తీర్పు? వీళ్ళొక నాశనం, వీళ్ళు దొంగలని చెప్తున్నాడు కదా అని తీర్పు తీరుస్తున్నాడు ఈయన ఇక్కడ. వాళ్ళు రహస్యంగా చొరబడి ఉన్నారు, వాళ్ళు దేవుని కృపను కామాతురతో దుర్వినియోగపరుస్తున్నారు, అలా మన అద్వితీయ నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు అని అన్నాడు. అనగానే
ఓల్డ్ స్టాక్ డైలాగ్ ఏంటి మనది? మనం తీర్పు తీర్చొచ్చా అని అంటాం, అంతేనా? సేమ్ డైలాగ్ వేశారు. అదేంటి కదా, మనం తీర్పు తీర్చొచ్చా అని. అప్పుడు అంటున్నాడు, ఈ తీర్పు ఇప్పుడు తీర్చటంలే, ఎప్పుడో అయిపోయింది తీర్పు అని చెప్తున్నా అంతే అంటున్నాడు ఈయన. ఈ తీర్పు పొందడానికి వాళ్ళు పూర్వమందే సూచించబడిన వాళ్ళు, వ్రాయబడిన వాళ్ళు, తీర్పు అయిపోయిందని చెప్తున్నాడు. ఈరోజు మనం ఎవరినైనా అన్నామనుకో ఒక మాట, ఏమంటారు? తీర్పు తీర్చుదని యేసుప్రభువు చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు చెప్పు నాకు. తీర్పు తీర్చకుడి, మిమ్ముని గురించి తీర్పు తీర్చబడదు అని చెప్పాడు కదండి. ఎవరిని గురించి చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు? ఇంతవరకు నేను చదివింది వాక్యం. ఒకవేళ ఈ వాక్యం కనుక సరిగ్గా నీకు తగిలితే నీకు తీర్పు తీర్చింది నేను కాదు, వాక్యం. నేను చదివి వినిపించానంతే. అకార్డింగ్ టు ఐపీసీ ఫలానా సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష అన్నాడు అనుకో, జడ్జి మీద పగబట్టకూడదు కుటుంబ సభ్యులు. ఒరే దుర్మార్గుడా, ఉరి శిక్ష అంటావేంటని కాదు, ఆయనగా తీర్పు ఇచ్చింది. వీడు చేసిన నేరానికి ఐపీసీలో ఈ సెక్షన్ కిందట ఇది ఉంది పనిష్మెంట్ అని చెప్పాడంటే, ఆయన చదువుకున్నాడు కాబట్టి. ఇప్పుడు జడ్జి మీదకి యుద్ధానికి వెళ్తే ఎలా? జడ్జి మీద పగబడితే ఎలా? నేనేం చేశాను అంటే ఇక్కడ చదివి దీన్ని వివరించాను. ఒకవేళ ఇది నీకు తీర్పు తీర్చినట్టుగా అనిపిస్తే వాక్యం నీకు తీర్పు తీర్చింది, నేను చదివి వినిపించాను అంతే. అంతమించి నాకేం ప్రాముఖ్యత లేదు. ఇక్కడ చదివిన దానికి అర్థం చెప్పాను. ఒకవేళ నీకే తగిలింది అనుకో, వాక్యం నీకు తీర్పు తీర్చింది. వాక్యం తీర్పు తీర్చొచ్చా? తీర్చొచ్చా వాక్యం? నేను చెప్పిన మాటే అంత్యదినాన వాడికి తీర్పు తీరుస్తుందని చెప్పాడా యోహాను సువార్తలో? నేను చెప్పిన మాటే, నా వాక్యమే వాడికి అంత్యదినాన తీర్పు తీరుస్తుందని చెప్పాడు యేసు ప్రభు. వాక్యమే కదా తీర్పు తీరుస్తున్నది. నేను ఎప్పుడు తీర్చాను? నాకేం తెలుసు వాళ్ళ గురించి? తెలీదు. సమాజంలో కనపడుతున్న విషయాలన్నింటినీ ఇక్కడ పెట్టి దీనికి సరిపోతుందని చెప్తున్నాను అంతే. తీర్పు తీర్చింది నేను కాదు, నేను విమర్శించటంలే, నేను వివరిస్తున్న వాక్యాన్ని. అది మీకు తగిలితే నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? ఈ తీర్పు పొందడానికి వాళ్ళు పూర్వమందే సూచించబడిన వారు, వ్రాయబడిన వారు. ఎప్పుడో అయిపోయింది తీర్పు, కొత్తగా జరిగేది ఏమీ లేదు వీళ్ళని కూర్చి. సొంత సామ్రాజ్య నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ దౌర్భాగ్యానికి తీర్పు భవిష్యత్తులో కాదు, అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం తీర్పు తీర్చొచ్చా? వచనాన్ని తీసుకొని ఈ వచనం ఎలా చెప్తుంది, మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు అని అడగొచ్చు. అడగకపోతే పాపం, అడగకపోతే ఏంటి? పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఇక్కడ యోధ ఆజ్ఞ జారీ చేస్తున్నాడా, బ్రతిమలాడుతున్నాడా? అంటే ఒక మాట చెప్పి వదిలిపెట్టలే, బ్రతిమలాడుతున్నాడు, ప్లీజ్ పోరాడండి అని. మరి ఈ మాటకి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది? బ్రతిమలాడుతున్నాడు. మీరు పోరాడాలని వేడుకొనుచు వ్రాయవలసి వచ్చాను, వేడుకుంటున్నా ప్లీజ్ అంటున్నాడు. ఇంత బ్రతిమలాడిన తర్వాత కూడా మనం పోరాటం చేయకపోతే మనం మహాపాపాత్ములుగా కదా. యేసుప్రభు తమ్ముడు యోధ బ్రతిమలాడుతున్నాడు, ప్లీజ్ పోరాటం చేయండి, మన బోధ మీద దాడి జరుగుతుంది. ఎవరు అని అడిగితే లోపలికి వచ్చారు, సంఘం లోపలికి రహస్యంగా చొరబడ్డారు. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, పైకి గొర్రెల్లాగా ఉంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు. పోరాటం చేయండి. అపోస్తలుడైన పౌలు ఎంత ఏడుస్తాడంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించనని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను వెళ్ళిన తర్వాత ఎవరు ప్రవేశిస్తారు? క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి. వాళ్ళు మందను కనికరించరు. అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశంభాగం వసూలు చేస్తారు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశంభాగం వసూలు చేసే క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవునా? ఇప్పుడు 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. కాయుట అంటే అర్థం ఏంటి? గడ్డి పెట్టి వదిలేయడమా, లేకపోతే రాత్రి నిద్ర మేలుకొని చుట్టూ కాపలా గాయడమా? తోడేళ్ళు, నక్కలు, క్రూర మృగాలు రాకుండా.
కాపరితనం అంటే గడ్డి పెట్టడం మాత్రమే కాదు, గడ్డిని చూపించడం మాత్రమే కాదు, రాత్రిపూట ఏం చేయాలి? కాపలా గాయాలి. అది కూడా కాపరితనమే. అప్పుడు తోడేళ్లతోనూ క్రూర మృగాలతోనూ పోరాటం చేయాలి. దావీదు చేశాడా? ఆ దుష్ట మృగాలతో పోరాటం చేశాడా? ప్రాణాన్ని తెగించి పోరాటం చేశాడా? అందుకని పదే పదే దావీదు నా కాపరి, నా మంద కాపరి, దావీదు నేను నియమిస్తున్న వారికి కాపరి కానీ ప్రవచన గ్రంథాల్లో మాట్లాడతాడు, దావీదును వారికి కాపరిగా నియమిస్తాను అని. ఎందుకంటే ఆయన కాపరితనం వచ్చింది, ప్రాణాన్ని తెగించి పోరాటం చేశాడు. అదే సింహం వచ్చినప్పుడు దాక్కుని ఉంటే మామూలు కాపరయ్యాడు. దావీదు నమ్మకమైన కాపరి, నిజమైన కాపరి తన మంద కోసం ప్రాణం పెడతాడని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతాడు కదా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే బయటగా సంఘంలోనే మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు రాత్రింబగలు కన్నీళ్లు గారుస్తూ మానక బుద్ధి చెప్పాను ఒక్కొక్కడికి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తాయి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త, కాయడానికి జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన కాపరి ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు సంఘాన్ని. వాక్యం అనే మేత పెట్టి పోషిస్తాడు, వాక్యం అనే ఖడ్గం తీసుకొని కాపలా కూడా కాస్తాడు. పోరాటం అంటారు దీన్ని. యోధ పత్రిక వ్రాయినంత వరకు సువార్త అంటే యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానాలే. యోధా పత్రిక ఏం చేస్తున్నాడు అంటే సువార్తకి తగిలిస్తున్నాడు. పోరాటం కూడా సువార్తే, ఏది తప్పో చెప్పడం కూడా సువార్తే. డాక్టర్ ఆపరేషన్ చేసి ఇక ఇంటికి వెళ్ళిపోనకూడదు, కూర్చోబెట్టి ఇక మీదట ఇది తినకూడదు, అది తినకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు చెప్పడం కూడా ఆపరేషన్లో భాగమే. లేకపోతే ఆపరేషన్ మరలా వికటిస్తుంది. చెబుతాడా? 6 నెలలు కోర్స్ ఇస్తాడా? అయిపోయింది, ఇన్ఫెక్షన్ తీసేస్తారంటే కుదరదు, మరలా వస్తుంది. రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు చెప్పాలి, మరలా మందులు ఇవ్వాలి. 6 నెలలు, అర్ధ గంటలు అయిపోయింది లోపల ఆపరేషను, లేదా 5 గంటలు అయిపోయింది ఆపరేషను. 6 నెలలు ఈ ఆపరేషన్ నిలవడానికి సూచన సలహాలు కూడా చెప్పాలి. ఆయనే నిజమైన డాక్టరు. అలా కాకుండా వదిలిపెట్టాడు అనుకో, మరుసటి రోజు పోతాడు ఇన్ఫెక్షన్ ఎక్కువై కదా. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు ప్రవేశిస్తాయి. కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధాత్మీయుడు ఏర్పాటు చేస్తున్నాడు. కమిటీ కాదు ఏర్పాటు చేసుకుంది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? పరిశుద్ధాత్మీయుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త. నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు విడుస్తూ బుద్ధి చెప్పాను మానకుండా అని మాట్లాడు. ఆయన అంటాడు చూడండి 33వ వచనం, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఈ 3 సంవత్సరాలు నేను ఎవరి దగ్గర నుంచి వెండిని ఆశించి ప్రసంగం చేయలేదు, బంగారాన్ని ఆశించి ప్రసంగం చేయలేదు, వస్త్రాన్ని ఆశించి ప్రసంగాలు చేయలేదు. ఈ 3 సంవత్సరాలు రాత్రింబోలు ఎందుకు కాపలా కాచాను అంటే నన్ను పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు కాబట్టి చేశాను అంతే. నా జీతం ఆయన దగ్గర నుంచి ఇప్పించుకుంటాను, మీ దగ్గర నుంచి నేను ఆశించను కదా. పాస్టర్ గారు ఎక్కువ ఎవరింటికి రావడానికి ఇష్టపడతాడు? ఎవరు బాగా డబ్బున్నోళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అక్కడికి వెళ్తాడు కదా. ఎందుకని? అక్కడ పలా ఉంటుంది. అది గుడిసెలోకి వెళ్తే ఏముంటుంది? పేదరికపు వాసన. బాగుంటుందా? కాపరి పట్టించుకోవాల్సింది కుంటి గొర్రెల్ని, గుడ్డి గొర్రెల్ని, రోగంతో ఉన్న వాటిని, బలహీనంగా ఉన్న వాటిని పట్టించుకోవాలి కాపరి. పుష్టిగా ఉన్నదాన్ని భుజాల మీదకి ఎక్కించుకుంటే ఎందుకు? దేనికి ఎక్కించుకున్నావు? కోసుకొని తినడానికే కదా. కాపర్లు మేపడం మానేసి తమ్మును తాము మేపుకుంటున్నారు. రేపు చూసుకుందాం. తమ్మును తాము మేపుకుంటున్నారు. నేను ఎవరిని వెండిని ఆశించలేదు, బంగారాన్ని ఆశించలేదు, వస్త్రాలను ఆశించలేదు. మరి 34 వచనం, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి అవసరముల నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఇలా కాపలా గాయాలి.
సంఘానికి సేవ చేసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘం చేత మేపబడే భాగ్యం కాదు, సంఘాన్ని మేపే బాధ్యత. జీతం ఎవరు వేస్తారు? పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరు పనివాడిగా నియమించాడు? ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చింది జీతం. మనం టేబుల్ కింద చేయబెట్టామనుకో దాన్ని లంచం అంటారు. ఆయన ఇచ్చింది తీసుకున్నాం అనుకో జీతం అంటారు. లేదు మధ్యలో సంపాదించుకున్న కింద చేయబెట్టామనుకో ఏమంటారు? దాన్ని లంచం అంటారు, అవినీతి పరుడు అంటారు. కాబట్టి ప్రసంగంలో సూక్ష్మంగా దశమభాగం కోసమో కానుకల కోసమో మన మేలుల కోసమో కాదు ప్రసంగం చేయాల్సింది, ప్రభు మహిమ కోసం. ప్రభు ఏం చెప్పాడో ఆయన మాటను ఉన్నట్టుగా వివరించడానికి ప్రసంగం చేస్తే ప్రభు నిర్ణయిస్తాడు జీతాన్ని. ఎస్, వీడికి ఇంత ఇవ్వాలి అని నమ్మకమైన యజమాని. నేను చాలా సందర్భాల్లో పని చేయకుండా అలా సోమరిగా ఉన్నా సరే ఖచ్చితంగా వేస్తాడు. చూసావా ఎంత నమ్మకమైన యజమాని. ఉద్యోగం ఇచ్చాడు ఆయన, వేస్తాడు ఆయన. అది రుచిస్తే అర్థమవుతుంది. అప్పుడు మనుషుల వైపు చూడం. మనుషులు ఇచ్చేది ఎంతసేపు ఉంటుంది? రేపు 2 కిడ్నీలు పోతాయి, డయాలసిస్ పనికి వస్తుంది మనుషులు ఇచ్చేది. ప్రభు ఇచ్చేది 2 కాసులైనా సరే అద్భుతం, అవసరాలన్నీ తీరుస్తుంది. యోధా ఎందుకు పూనుకున్నాడంటే, ప్రయాసపడుతున్నాడు అంటే రక్షణ గురించి వ్రాయాలని పూనుకున్నాడంట. అయితే రక్షణను అడ్డగించేది కనబడితే లేదు నేను పోరాటం చేయాలి, పోరాటం కోసం రాస్తున్నాను అని రాశాడు. ఇప్పటికీ మనకు అర్థం కాలే పోరాటం చేయాలని. సంఘంలో క్రొత్తమైన తోడేలు ప్రవేశించాయని తెలియలే. వెండిని, బంగారాన్ని, వస్త్రాలను ఆశించి సేవ చేస్తున్నారని మనకు తెలియటం లే. కానుకలు ఇవ్వద్దని చెప్పట్లేదు నేను, కానుకలు ఇవ్వద్దని చెప్పట్లే, అడిగిన వాడికి ఇవ్వకండి అని చెప్తున్నా. మరొకసారి చెప్తాను వినండి, కానుక ఇవ్వద్దని చెప్పటంలే, ఇవ్వండి. ఎవరికి ఇస్తారు? కానుక ఇవ్వమని అడిగిన వాడికి ఇవ్వకండి, పైసా కూడా ఇవ్వకండి. ఈ వేదిక ప్రభువుని గురించి ప్రకటించడానికి, పైసలు అడుక్కు తినడానికి కాదు. ఈ వేదిక మీద నుంచి కానుక గురించి ఎవడైతే మాట్లాడతాడో వాడికి పైసా కూడా ఇవ్వకండి. ప్రభు మీకు ఒక ప్రేరేపణ ఇస్తాడు లోపల, ఆస్తిని ఇవ్వండి, అక్కడ ప్రభు దీవిస్తాడు. ఇక్కడ ప్రేరేపణ లేకుండా అడుక్కు తినే బెగ్గరికి ఇచ్చారనుకో వీడి పాపంలో పాలిభాగస్తులు అవుతారు. చెబుతున్నా, మనం అక్కడ పరిచయం చేస్తున్నాం, ఇక్కడ పరిచయం చేస్తున్నాం, అక్కడ స్పాన్సర్ చేయండి, ఇక్కడ స్పాన్సర్ చేయండి, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, పైసా ఇచ్చినా సరే ఆ పాపంలో పాలిభాగస్తులు అవుతారు. జాగ్రత్త. ఇది నేను చెప్పట్లా, యోధా మాట్లాడుతున్నాడు. పోరాటం చేయండి. ఆ పోరాటంలో మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? పైసలు బిగబట్టండి, సరిపోతుంది. ఫీడింగ్ ఆపండి, మొదటి ఫీడింగ్ ఆపండి, నీరసిస్తాడు. అప్పుడు తీసుకోండి బైబిల్, కొట్టండి, పడిపోతాడు. ఫీడింగ్ ఇవ్వకండి, బలిసిపోతున్నారు. ఈ కార్పొరేట్ బెగ్గర్స్ అందరూ సువార్తను కలుషితం చేసి పడేశారు. అంతే, కలుషితం చేసి పడేశారు. ఎంత కలుషితం చేశారంటే ఒరే తప్పని చెప్పినా సరే సంఘానికి ఎక్కనంతగా కలుషితం చేసేశారు. వాక్య ప్రమాణాన్ని కాదని మానవులు చెప్పే మాటల మీద ఆధారపడుతున్నారు ఈరోజు. మానవులు చెప్పే మాటల మీద ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యోధా యేసు ప్రభు తమ్ముడు అంటున్నాడు, పోరాడండి. పోరాడనంటే పోరాటం ఒకటి ఉందని, బోధ కోసం పోరాటం, బోధ కోసం పోరాటం ఎవరు చేస్తారు తెలుసా? ఈ బోధ కోసం పోరాటం ఎవరు చేస్తారు తెలుసా? బాధ్యత కలిగినోడు, బాధ్యత కలిగినోడు చేసేటువంటి పని ఇది. ఎందుకంటే యోధా యేసుప్రభు తమ్ముడు కాబట్టి, నా యేసుప్రభు మరణిస్తే ఆయన మరణ త్యాగాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు సంపాదించుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుండాలి? ఇది నా బాధ్యత అనుకున్నవాడు పోరాటం చేస్తాడు. ఇది నా బాధ్యత అనుకున్నవాడు పోరాటం చేస్తాడు. పోరాటం చేసేది ఎవరంటే అర్హత కలిగినవాడు పోరాటం చేస్తాడు. అందరి చేతికి AK-47 ఎవరు బార్డర్లో ఇస్తారా? ఆర్మీకి సెలెక్ట్ కావాలంటే అందరికి ఎవరు? ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి తెలుసా? ఆర్మీకి వెళ్ళాలంటే అన్నిట్లో పాస్ అయితే మరలా అందులో అందరికి గన్ను ఇవ్వరు. దానికి అర్హత ఉండాలి, అందరికి కాదు. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నాడు, అర్హత ఉన్నాడు, బాధ్యత ఉన్నాడు. ప్రభువుని ప్రేమించేవాడు, ప్రభు దాసుడు మాత్రమే చేయగలిగిన పని పోరాటం. అందరు చేయలేరు, అందరూ సాధ్యం కాదు. ఇది ఈ పోరాటం నీ మీద ఉంది,
నా మీద ఉంది. నా మట్టుకు నేను పోరాటం చేస్తున్నా. 2019 నుంచి పోరాటం చేస్తున్నా, 2016 నుంచి పోరాటం చేస్తున్నా, అది ఎవరికి తెలియదు. 2019 నుంచి చేస్తున్నా, ఇది తెలుసు అందరికీ. దైవజనులు దూషిస్తున్నాడు, దైవజనులు విమర్శిస్తున్నాడు. నేను కాదు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు అని చెప్తున్నా. తీర్పు అయిపోయిందని చెప్తున్నా. తీర్పు తీర్చటం, తీర్పు అయిపోయింది. ప్రభు ప్రాణత్యాగం అడ్డు పెట్టుకొని ఎందుకు దోచుకుంటున్నారు? ఇలా ఈరోజు యేసుప్రభు నమ్ముకోవాలంటే సందేహించే పరిస్థితి వచ్చింది చాలామంది. మత ప్రచారాన్ని ముద్ర వేశారు. ఎందుకో తెలుసా? లోపల బోధం జరగటంలే, లోపల బైబిల్ ప్రకటించబడటంలే. ఎంతసేపు ఉన్నా సరే సొంత సామ్రాజ్య స్థాపన జరుగుతూ ఉంటే వీళ్ళు దోచుకుంటున్నారు సమాజాన్ని అని ఒక అభిప్రాయం ఏర్పడిన సమాజంలో పోరాటం చేయాలి. ఇప్పుడు 3వ వచనానికి వద్దాం. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. పాపం నేను ఏమని రాద్దాం అనుకున్నా అంటే రక్షణను గురించి రాద్దాం అనుకున్నాడు. ఇంతకు రక్షణ అంటే ఏంటి? రక్షణ గురించి చెబుదాం అనుకుంటే ఇది ఎక్కువైపోయింది, కలుపు ఎక్కువైపోయింది. మొదట దీన్ని పెకలిస్తే కానీ విత్తనాన్ని నాటలేం. ఒక భవనాన్ని కట్టాలంటే ముందు ఏం చేయాలి? మొదట నేలను శుద్ధి చేయాలి, తర్వాత కదా భవనం కట్టబడాలి. ఇంతకు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు ఆయన? పాపాల నుండి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు పాపాల నుండి? పాపమా పో అంటాడా? ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెడితే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గూర్చి ప్రకటిస్తే మానవుడికి రక్షణ వస్తుంది, మారు మనసు వస్తుంది. ప్రభువు సిలువను గూర్చి ప్రకటిస్తే మారు మనసు వస్తుంది. అయితే ఈరోజు ఏం ప్రకటించబడుతుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈరోజు ప్రకటిస్తున్న ప్రకటన ఏంటి క్రైస్తవ్యంలో? ఈ జీవితకాలం మట్టుకే ఉద్యోగాల కోసం, పిల్లల కోసం, పెళ్ళిళ్ళ కోసం, అప్పుల కోసం, రోగాల కోసం, కేసుల కోసం, ఇవే కదా ప్రకటించబడుతుండేది. ఈరోజు ఉజ్జీవ సభలు దేనికి జరుగుతాయి చెప్పండి? కొబ్బరి నూనె బాటలు అమ్ముకోవడం కోసం, కర్చీఫులు అమ్ముకోవడం కోసం, ప్రార్థనా చాపులు, ప్రార్థనాటలు, ప్రార్థనా పేర్లు అమ్ముకోవడం కోసం, వాళ్ళ చర్చి లాకెట్లు అమ్ముకోవడం కోసం, కానుకలు పట్టుకోవడం కోసం. అంతేనా? ఎందుకు జరుగుతాయి ఉద్యోగ సభలు చెప్పండి? ఉద్యోగ సభలు దేనికి జరుగుతాయి? ఉన్నదంతా ఒలుచుకోవడం కోసం, నిలువు దోపిడీ చేయడం కోసం. ఉద్యోగ సభ అంటే దోచుకోవడానికి అని అర్థం. ప్రకటిస్తారు ముందే. స్టాల్లోకి వెళ్ళందరూ యేసు రక్తం బాటిల్ ఉన్నాయి తెచ్చుకోండి, తెచ్చుకొని అందరూ పైకి ఎత్తి పట్టండి, ప్రార్థన చేస్తాం. ఏం బాటిల్ అంట? యేసు రక్తం బాటిల్. ఒరే నాయన, ఒక్కసారి కూడా ఆ పదం లేదు బైబిల్లో. యేసు రక్తం బాటిల్ ఉన్నాయంటే అవి తెచ్చుకుంటారంట, అందరు చేయి ఎత్తి పట్టుకుంటే అవన్నీ అప్పుడు ప్రార్థన చేస్తారంట. అప్పుడు అది పూసుకుంటే స్వస్థతలు వస్తాయి. అంటే నూనె వ్యాపారం జరిగింది. ఈ నూనె వ్యాపారం కంటే ముందు ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది కదా. ఆరాధన ఏం చేయాలి? ఆ ప్రార్థన ఖర్చు ఉన్నాయి పట్టుకొని ఇలా ఊపుతూ దేవుని ఆరాధిద్దాం. అంతేనా? ఈ జీవితకాలం మట్టుకే ఏం ప్రకటిస్తున్నారు అంటే, రండే యేసుప్రభు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మొన్న అడిగాను నేను, మీ చర్చిలో, మీ స్వస్థతాశాలలో ఇప్పటి వరకు ఒక్క పుట్టు గుడ్డివాడికైనా కళ్ళు వచ్చాయా? వచ్చాయా? అపోస్తుల తరువాత ఇప్పటి వరకు, అపోస్తుల తరువాత ఇప్పటి వరకు మొత్తం ప్రపంచం తిరిగి స్వస్థత బోధకులు ఉంటారు. స్వస్థత బోధకులు చర్చిలోకి వెళ్ళి ఉజ్జీవ సభలన్నీ తిరిగి ఒక్క కేసు తీసుకురండి సార్. ఏంటి ఆ కేసు? పుట్టు గుడ్డివాడి కళ్ళు వచ్చాయండి, ఈయన ప్రార్థన చేయగానే అనాలి. అంతే.
నా జీవితానికి ప్రసంగం చేయను, అయిపోయింది. ఎక్కడైనా ఉందా అలాంటిది? నేను చెప్తున్నది నల్లద్దాలు పెట్టుకొని వస్తే వాళ్ళకి ప్రార్థన కాదు, పుట్టుగుడ్డి వాడికి వచ్చాయా? ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. పుట్టుకుంటివాడికి కాళ్ళు వచ్చాయా? వచ్చాయా? రాలేదు. మోగవాడు మాట్లాడా? చెవిటవాడు విన్నాడా? చనిపోయినవాడు బ్రతికాడా? లేకపోతే బ్రతికున్నాడు పోయి చచ్చాడా? చెప్పండి. మొన్న దివ్య, ఈ నెల్లూరు కదా, దివ్య అన్న అబ్బాయి పేరు, పెద్ద హంగామా నడుస్తుంది కదా ఈ మధ్య. బ్రతికున్న వాళ్ళు పోయి చచ్చి న్యూస్లోకి ఎక్కి గలీజ్ చేశారు క్రైస్తవ్యాన్నంతటిని. ఎందుకని? దేవుని సన్నిధి తీసుకున్నాడని బ్రతుకుతారు. చెప్పాడా దేవుడు అలా? ఇదేమైనా హాస్పిటల్ అనుకున్నారా? పోనీ ప్రభువు నీకేమైనా చెప్పాడో? అలా లేదు కదా. వాళ్ళు తీసుకొని రావడం, పడిపోవడం, బాగా అయితే ఈయన క్రెడిట్, బాగా కాకపోతే వాళ్ళకి విశ్వాసం లేదు. జరుగుతున్న స్వస్థతలు ఏంటో తెలుసా? కడుపులో గడ్డలు కరుగుతున్నాయి, ఎందుకంటే అవి కనిపించవు కాబట్టి. అవునా? కనిపించవు కాబట్టి కడుపులో గడ్డలు కరుగుతున్నాయి, దయ్యాలు పోతున్నాయి. ఆ దయ్యాలు ఎంత గొప్ప దయ్యాలు అనుకున్నా? ట్రైనింగ్ దయ్యాలు అవన్నీ. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే మైక్లో మాట్లాడిస్తాడు దయ్యాన్ని. ఎంత దౌర్భాగ్యం అంటే అసలు అర్థమే కాదు. ఎంత అద్భుతంగా కోఆపరేట్ చేస్తుంది తెచ్చా దయ్యం. నీ పేరేంటనగా టఫీ అని చెప్పేస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పేస్తుంది, ఎందుకు వచ్చే చెప్పేస్తుంది. ఏదో బాల్య స్నేహితులతో మాట్లాడినట్టుగా, క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా అలా మైక్ పెట్టగానే టఫీ అని చెప్పేస్తుంది. చెప్పకపోతే డబ్బు ఇవ్వడు, చెప్పకపోతే డబ్బు ఇవ్వడం. దయ్యానికి డబ్బులు కావాలి కదా, అవసరాలు ఉంటాయి కదా పాపం. కనీస అవసరాలు తీసుకోవాలంటే దయ్యం కూడా చెప్పాలి, మైకులు చెప్పకపోతే వాడికి అంతే. టచ్ అంటాడు, అలా పడిపోతుంది, అయిపోయింది. టచ్ అంటే కాళ్ళు వచ్చాయా? అది నా ప్రశ్న. టచ్ అంటే కళ్ళు వచ్చాయా? అది నా ప్రశ్న. టచ్ అంటే నీ మీద కేసులు పోయాయా? పోలేదుగా. టచ్ అంటే నీ మీద కేసులే పోలే, దయ్యాలు ఎట్టిపోతాయి, రోగాలు ఎట్టిపోతాయి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైనట్లా మనుషులందరికంటే దౌర్భాగ్యులమే. ఈరోజు పాస్టర్లు పని కట్టుకొని ఎవరిని తయారు చేస్తున్నారంటే దౌర్భాగ్యులు తయారు చేస్తున్నారు. మోకాల నొప్పులు ప్రార్థనలు, నడుము నొప్పులు ప్రార్థనలు, కడుపుల గడ్డలు ప్రార్థనలు, పిల్లల ప్రార్థనలు, ఉద్యోగాల ప్రార్థనలు, ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రారంభమవుతుంది. 4 గంటలకే ప్రార్థనా సమయం. ఏం చేస్తారు? ఉదయం లేచి ఆవిడ కెమెరా ముందు ప్రార్థన చేస్తుంటుంది, వీళ్ళు ఇటువైపు కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. మీకే మీరు ప్రార్థన చేసుకోరా? మీకు తెలీదా అలాంటిది? అక్కడి నుంచి ఈవిడ కనపడితే, తర్వాత కొడుకు కనపడితే, తర్వాత ఇంకోటి కనపడితే, సాయంకాలం రాత్రి దాకా వదిలిపెట్టరు. అర్ధరాత్రి ప్రార్థనలో శక్తి. టైటిల్ ఏంటి? తెల్లవారుజామున లేపారు. ఎప్పుడు వదిలారు? అర్ధరాత్రి ప్రార్థనలో శక్తి. ఇంకా నిద్ర వద్దా? నిద్రపోవద్దా? అర్ధరాత్రి ప్రార్థనలో శక్తి ఉంటే మరి ఉదయం చేసే దాంట్లో ఏమో వాళ్ళు టైటిల్స్ పెడుతుంటారు, కింద అకౌంట్ నెంబర్లు ఇస్తూ ఉంటారు, మనం వేస్తూ ఉంటాం, అంతే. ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మేటట్టుగా, ఈ జీవితంలో వచ్చే కష్ట నష్టాల కోసం యేసుని నమ్మేటట్టుగా మార్చి పడేశారు. పోరాటం చేయాలి. రక్షణ గురించి వ్రాద్దాం అనుకున్నాను, కానీ ముందు పోరాటం చేయాలి. కాబట్టి వేడుకుంటున్నాను, నాతో కలిసి పోరాటం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాడు అంటే పాపకి రక్షణ ఇవ్వడానికి, మన పాపాల నుంచి మనం విడిపించడానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టి రక్తం గారిస్తే ఆ రక్తంలో కడగబడి మనం శుద్ధీకరించబడి ప్రాయశ్చిత్తం చేసుకొని పరలోకానికి దేవుని సన్నిధానికి వెళ్ళాలని ఆయన శిలువలో ప్రాణం పెడితే ఆ ప్రాణత్యాగాన్ని ఎక్కడికి తీసుకొచ్చుకున్నారు? కొబ్బరి బాట్ల అమ్ముకుంటే దగ్గర తెచ్చుకున్నారు. ఎవరు పోరాటం చేయాలి? ఎవరు అడగాలి? ఎవరు ప్రశ్నించాలి? ఎవరు బిగబట్టాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాటం చేయాలని మిమ్మల్ని వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చను. ఎలాగైనా కొందరు రహస్యంగా చొరబడ్డారు. వాళ్ళు మన అద్వితీయనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరచు యేసుక్రీస్తుని విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వాళ్ళు. ఇంతవరకు నేను తీర్పు తీర్చలే, తీర్పు తీర్చబడిందని ప్రకటించాను అర్థమయ్యేటట్టుగా. నా బాధ్యత అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యోధా ఏదైతే వ్రాసాడో ఆ 4 వచనాలని మీకు అర్థమయ్యేటట్టుగా వివరించాను నేను. మీ బాధ్యత ఏంటి?
ప్రశ్నించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, విమర్శించాలి, కాలర్ పట్టుకొని అడగాలి, ఎందుకు ఇలా చేస్తున్నామని. అడగకపోతే పాపాత్ములు అవుతారు, జాగ్రత్త. పాపాత్ములు అవుతారు, జాగ్రత్త. ప్రభు ప్రాణత్యాగాన్ని వెక్కిరించే వాళ్ళకి సహాయం చేస్తే పాపాత్ములు అవుతారు, జాగ్రత్త. ₹1 ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి. కుక్కకు పాలు పోస్తే రాత్రంతా కాపలా కాస్తుంది, త్రాసు పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది? కాబట్టి పాలు పోసేది ఎక్కడ పోయాలి? పొట్టలో కాదు పోయాల్సింది. పాలు ఎక్కడ పోయాలి? ఈరోజు పొట్టలో పోస్తున్నారు. త్రాసు పాములకి పాలు పోసే ముందు ఆలోచించండి. త్రాసు పాము పాలు పోస్తున్నామంటే సమాజాన్ని ద్వేషిస్తున్నామని అర్థం. అది ఎంతమందిని కాటేస్తే అంతమంది మరణానికి కారణం అని అర్థం. ₹1 జేబులో తీసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఇవ్వకపోయినా తప్పు లేదు, తప్పుడు వ్యక్తికి ఇస్తే పాపం. ఇప్పటికే జరగాల్సిన నష్టం సంఘానికి విపరీతంగా జరిగిపోయింది. అవమానమైంది క్రైస్తవం అంటే. బయట ఉమ్ముతున్నారు క్రైస్తవం పేరు చెబితే. ఎందుకంటే దోచుకొని ఇప్పుడు మన బోధ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడో ఆయన ప్రాణత్యాగం మాత్రమే ప్రకటించబడాలి, సంఘంలో కానీ సంఘం బయట కానీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఆయన ప్రాణానికి మన జీవానికి సంబంధం ఏంటి? ఇది ప్రకటించబడాలి. ఇది ప్రకటించబడమే సువార్త అంటే. క్రీస్తు లేఖనాల ప్రకారం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇది సువార్త. లేఖనాల ప్రకారం ఎలా మరణించాడో చెప్పాలి. ప్రతి దానికి లేఖనం ఉండాలి, సందర్భ సహితమైన లేఖనం ఉండాలి. ప్రతి మాట ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం దగ్గరికి వ్యక్తులను తీసుకుని రావాలి. యేసుప్రభు అన్నాడు, మీరు కూడి వచ్చిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మందిరానికి రావాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే లేఖనాల ద్వారా యేసుప్రభుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకు సంఘంగా మనం ఏర్పడ్డాం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండరి. అందుకు మనం చర్చికి వస్తున్నాం. ఈరోజు ఎందుకు చర్చికి వెళ్తున్నారో తెలియట్లేదు, ఎందుకు చర్చిలు కట్టారో తెలియట్లేదు, ఏం బోధిస్తున్నారో తెలియట్లేదు. నా వంతు బాధ్యత అయిపోయింది. ఈరోజు సువార్త పక్షాన పోరాటం చేయాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణని మేము ఎదుట వివరించారు. చిన్నపిల్లాడికి అర్థమయ్యేటట్టుగా వివరించారని అనుకుంటున్నాను. నా బాధ్యత అయిపోయింది. ఇక విన్నటువంటి మీరు మీ స్థాయిలో ఎంత మట్టుకు ప్రయత్నం చేస్తారో మీరు ప్రయత్నం చేయండి. ఇది మనందరి బాధ్యత, సలహా కాదు, ఇది బాధ్యత. మీరు పోరాడాలని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. 2000 సంవత్సరాల క్రితం ఏడుపు, యోధా ఏడుపు ఇది. నా సువార్తను పక్కన పెట్టి, యోధా సువార్త ఉండాలి ఇక్కడ, యోధా సువార్తను పక్కన పెట్టి పోరాటం చేయమని వ్రాస్తున్నాను. సువార్త అంటే ఏది రక్షణ చెప్పాలి, ఏది రక్షణ కాదో చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. రక్షణ ప్రకటించాలి, శిక్ష ప్రకటించాలి. 2 ప్రకటించబడి దాన్ని సువార్త అంటారు. ఒకటే ప్రకటిస్తారంటే కుదరదు. కాబట్టి ఈ ప్రపంచానికి సంఘం ద్వారా లేదా సంఘానికి ఏం కావాలంటే ప్రభువు ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, ప్రభువు ప్రాణత్యాగం మన పాపాన్ని ఎలా కడిగి వేసింది, మన పాపం ఎంత నీచమైంది, ఆయన ప్రాణత్యాగం ఎంత గొప్పది అర్థమయ్యేట్టుగా ప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోవడమే మనం చర్చికి రావడం కానీ లేదా స్వార్థ ప్రకటించడం కానీ. క్రీస్తు స్వార్థ ప్రకటించబడాలి. ఒక్కసారి మనలో పాపం పోతే, పాపానికి స్వార్థ ప్రకటించబడితే ఈ మిగతా ఈ లోక సంబంధమైన అవసరాలన్నీ అలా కొట్టుకొని పోతాయి. ఇవన్నీ చిన్నవే. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి, అటు తర్వాత అనుగ్రహించబడతాయి, అడగాల్సిన అక్కర్లేదు. కాబట్టి ప్రభు ప్రాణత్యాగం కాకుండా, క్రీస్తు సిలువ కాకుండా ఈ సొంత పద్ధతులు, సొంత ఆచారాలు, సొంత వ్యాఖ్యానాలు, సొంత దర్శనాలు, కళలు, సొంత సామ్రాజ్య స్థాపన ఎక్కడ జరుగుతుందని గుర్తించి దాన్ని అరికట్టకపోతే, పోరాటం చేయకపోతే నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్టు కాదు, వారితో పాలు భాగస్తులవుతాం వారి పాపములో.